talents, what message, what communication. I thank God for the message that came through this sketch. ఈ యొక్క నాటిక ద్వారా వారు మనకిచ్చినటువంటి సందేశాన్ని బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. How beautifully creation, fall and redemption have been beautifully enacted on the stage. ఈ యొక్క సృష్టి ఏ విధంగా పాపములో పడిపోయింది, తర్వాత ఏ విధంగా మరలా తిరిగి విమోచింపబడింది అనేటువంటి ఈ యొక్క సందేశాన్ని చాలా చక్కగా వారు మన ముందు ప్రదర్శించారు. Let us thank God and pray for these friends who displayed such outstanding talent. వారికి దేవుడిచ్చినటువంటి అంత గొప్ప ఆ యొక్క తలాంతుని చాలా చక్కగా వాళ్ళు ప్రదర్శించారు. ఈ యొక్క స్నేహితుల కొరకు మనం ప్రార్థన చేద్దాం. Let's bow our heads. ప్రార్థన చేసుకుందాం. Invisible, eternal, immortal, invincible God, we worship you. అదృశ్యుడు, అవధులు లేనటువంటి ప్రభువా, మారినటువంటి మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. You are the creator, redeemer, sovereign, king of kings and lord of lords. మీరు సృష్టికర్తవు, విమోచకుడువు, సర్వ సృష్టికి కారణభూతుడువు, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభుడువు. You are spirit, you are holy, you are good. మీరు ఆత్మ అన్నారు, పరిశుద్ధుడగు దేవుడువు, మీరు ఉత్తముడువు. You are light, you are love. మీరు వెలుగై ఉన్నారు, ప్రేమై ఉన్నారు. You are the merciful, gracious, compassionate God. ప్రభువా, మీరు కనికరం కలిగిన దేవుడువు, దయ చూపించే దేవుడువు, ప్రేమ చూపించే దేవుడువు. The all-knowing, ever-present, almighty God. సర్వ జ్ఞానియగు దేవుడువు, సమస్తమందు ఉన్నటువంటి దేవుడువు, సర్వ వ్యాపియగు దేవుడువు. Everything is from you, through you, and unto you be glory and majesty, dominion and power forever and ever, O Lord. ప్రభువా, సమస్తము రాజ్యము, మహిమయు, ఘనతయు, ప్రభావములు ప్రభువా మీ వల్ల కలిగినవి, మీకు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు చెల్లిస్తా ఉన్నాం. And we pray this evening thy message will come through to us. ప్రభువా, ఈ యొక్క సాయంత్రకాల సమయంలో మీ వాక్యము మీ యొద్ద నుండి వచ్చునుగాక. We pray that you will spiritually awaken us. ప్రభువా, మమ్మల్ని ఆత్మీయంగా మేలు కలుపుతావని మేము నమ్ముచున్నాము. Mentally and emotionally and physically you will heal us. మానసికంగాను, భావోద్రేకముగాను, భౌతికంగాను మమ్మల్ని మీరు స్వస్థపరుస్తారని నమ్ముచున్నాము. Give us that holistic holiness and wellness. ప్రభువా, సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదము మీ యొక్క నివాసం మాకు దయచేయండి. Energy, vitality and vigor. ప్రభువా, మీ యొక్క సామర్థ్యమును, మీ శక్తిని మా ప్రభువా అయా మాకు తెలివిని దయచేయమని ప్రార్థన చేస్తా ఉన్నాము. Deliverance from all sin and folly and sicknesses and accidents. ప్రభువా, రోగం నుంచి, ఆ యొక్క బాధల నుంచి, ఆ యొక్క అపాయం నుంచి మమ్మల్ని తప్పించండి, విడిపించండి. Break the yoke of bondage. ప్రభువా, ఆ యొక్క దాస్యమైనటువంటి కాడిని మీరు తెగనరకండి. Liberate us and set us free. ప్రభువా, మమ్మల్ని ప్రభువా విమోచించి మమ్మల్ని స్వతంత్రులుగా చేయండి. And tonight you open the prison doors that we may go free. ప్రభువా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఆ యొక్క బందీ గృహం యొక్క ద్వారములు తెరవబడి ప్రభువా మేము స్వతంత్రులుగా వెళ్ళినట్లుగా సహాయం చేయండి. Thy word go in the language of each one of their hearts. ప్రభువా, ప్రతి ఒక్క హృదయాలు అర్థం చేసుకోగలిగినటువంటి భాషలో మీ వర్తమానం వెలునుగాక. Let thy word bring forth creative life. ప్రభువా, మీ యొక్క మాటలు ప్రభువా సృజనాత్మకమైనటువంటి శక్తిని పుట్టించును గాక. Holy Spirit of God, fall upon us. పరిశుద్ధాత్మ దేవా మా మీదకి దిగిరమ్ము. When Peter preached, as the Holy Spirit fell upon the household of Cornelius, ప్రభువా పేతురు వాక్యము బోధించినప్పుడు కొర్నేలి ఇంటి వాడి మీద ఏ విధంగా పరిశుద్ధాత్మ మీరు దిగినారో, so be it even tonight, Lord. ప్రభువా ఈ రాత్రికాల సమయంలో కూడా ఆ విధంగా అగును గాక. We pray this in Jesus our Lord's precious name. ఈ ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. And all the people of God said loudly, Amen. దేవుని బిడ్డలందరూ గట్టిగా ఆమేన్ అని చెప్పండి. Amen. The theme of our meetings is spiritual awakening through the guidance of God. ఈ యొక్క సభలకు ఇవ్వబడినటువంటి ముఖ్య ఉద్దేశము కనుక చూసినట్లయితే దేవుని యొక్క నడిపింపు ద్వారా వచ్చేటటువంటి ఆత్మీయ మేలుకొల్పు. The verse we took is Psalms 32 verse 8. మనకి ఇవ్వబడినటువంటి ఆ యొక్క ముఖ్య అంశ వాక్య భాగము చూసినట్లయితే కీర్తన గ్రంథము 12:32 God is telling here, దేవుడు ఇక్కడ సెలవిస్తా ఉన్నారు, I will instruct you and teach you in the way which you should go.
నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను. I will counsel you with my eyes. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. We see here the teacher. ఇక్కడ మనము ఒక బోధకుని చూస్తా ఉన్నాం. We see the taught ones. బోధించబడే వారిని చూస్తా ఉన్నాము. And we see the teaching. బోధ చూస్తా ఉన్నాం. To whom did he speak? ఎవరితో ఈ యొక్క మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నారు? If you look at this song, ఈ యొక్క కీర్తన మనం చూసినట్లయితే, it is taught to the cursed man who moved from cursedness to blessedness. ఈ యొక్క మాటలు ఎవరితో చెప్పబడినవంటే, ఒకప్పుడు శాపగ్రస్తమైనటువంటి వ్యక్తి శాపములో నుంచి ఆశీర్వాదంలోనికి తను వచ్చినప్పుడు ఆ వ్యక్తితో ఈ మాటలు చెప్పబడుతూ ఉన్నాయి. Look at the first verse. మొదటి వచనాన్ని చూడండి. Blessed is he whose transgressions are forgiven. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, whose sin is covered. తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు. Blessed is the man to whom the Lord does not impute iniquity. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, and in whose spirit there is no guile. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. This blessed man was not blessed always. ఈ యొక్క ధన్యుడైనటువంటి ఈ యొక్క ధన్యుడు ఎప్పుడూ ధన్యుడుగా లేడు. He was a cursed man. ఒకప్పుడు అతడు శాపగ్రస్తమైన వాడుగా ఉండినాడు. What is the description of the cursed man in verse 3 and 4? ఆ యొక్క శాపగ్రస్తుడైనటువంటి ఆ వ్యక్తిని గురించి ఏ విధంగా వర్ణిస్తా ఉంది వాక్యము? When I kept silence about my sin, నా పాపం విషయమై నేను మౌనిగా ఉండినప్పుడు, my body wasted away. నా యొక్క శరీరం అంతా క్షీణించిపోయింది. Through my groaning all day long. నా యొక్క దినమంతయు నేను చేయు నా ఆర్త ధ్వని వలన, for day and night your hand was heavy upon me. దివారాత్రములు నీ చేయి నా మీద బరువుగా ఉండెను. My vitality was drained away. నా సారము వేసవి కాలమున ఎండినట్టాయెను. as with the fever heat of summer. ఇదిగో వేసవి కాలంలో వచ్చినటువంటి ఆ యొక్క ఎండ యొక్క తీవ్రతకి ఎండిపోయినట్లు అయిపోయింది. There are 4 descriptions of blessed man. ధన్యకరమైనటువంటి ఆ వ్యక్తికి 4 యొక్క వర్ణనలు ఇవ్వబడినవి. And there are 6 descriptions of the cursed man. ఆ యొక్క శాపగ్రస్తమైనటువంటి వారిని గురించి 6 విషయాలు చెప్పబడ్డాయి. Who is the cursed man according to the word of God? దేవుని యొక్క వాక్యమును బట్టి ఎవడు శాపగ్రస్తమైన వాడు ఎవడు? Cursed is the man who does not continue in the teaching of God's word. దేవుని యొక్క వాక్యం యొక్క బోధనందు కొనసాగని వాడు శాపగ్రస్తుడు. How can a cursed man become a blessed man? ఇలాంటి శాపగ్రస్తుడు ఆశీర్వాదించబడినటువంటి వ్యక్తిగా ఏ విధంగా కాగలడు? The blessed Son of God, the Lord and Savior Jesus Christ, యేసు క్రీస్తు ప్రభువు తండ్రి అయినటువంటి అద్వితీయ కుమారుడైనటువంటి ఆయన became a curse for us while hanging on the cross. ఆ యొక్క శిలువ మీద ఆయన వేలాడటం ద్వారా మన కొరకు శాపమైపోయాడు. Because it is written, cursed is the one who hangs on the tree. చెట్టుకు వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడని రాయబడి ఉన్నది. He himself bore our sins in his own body on the cross. తన శరీరమందు ఆయనే మన పాపములను భరించెను. He was wounded for our transgression. మన పాపముల కొరకు ఆయన నలగొట్టబడ్డాడు. He was bruised for our iniquity. మన యొక్క అతిక్రమముల కొరకు ఆయన నలగొట్టబడ్డాడు. Chastisement of our peace was upon him. సమాధానాత్మకమైన శిక్ష ఆయన మీద పడింది. And by the precious, blemishless, incorruptible blood that flowed from his head, body, hands, feet, heart, we were redeemed, forgiven, healed. ఆయన యొక్క తల నుంచి, ఆయన యొక్క చేతుల నుంచి, ఆయన కాళ్ళ నుంచి, ఆయన యొక్క శరీరం నుంచి, ఆయన హృదయంలో నుంచి కారినటువంటి ప్రశస్తమైనటువంటి పాపరహితమైనటువంటి పరిశుద్ధ రక్తము చేత మనం విమోచించబడ్డాము, స్వస్థపడ్డాము, మనం విడిపించబడ్డాము. The just became unjust for the unjust to become justified in the sight of God. అనీతిమంతుడైనటువంటి మనము నీతిమంతులుగా తీర్చబడి దేవుని వైపుకు వచ్చాము. He who was rich became poor for our sake, that we through his poverty might be enriched. మనము ధనవంతులగునట్లుగా ధనవంతుడైనటువంటి ఆయన మన కొరకు దరిద్రుడయ్యాడు. He who knew no sin became sin for us, that we might be made the righteousness of God in him. దేవుని ఎదుట మనము దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడ్డాడు. Here is the writer David of this psalm. ఈ కీర్తన రాసినటువంటి దావీదును చూద్దాం.
though he was a man after God's own heart, ఆయన దేవుని యొక్క హృదయానుసారమైన మనుష్యుడైనప్పటికీ, though God said he will do all my wish and do my will, నా యొక్క చిత్తమును నా యొక్క ఉద్దేశములన్నీ నెరవేర్చువాడు అని దావీదుని గురించి దేవుడు చెప్పినప్పటికీ, in his life he committed murder and adultery, ఆయన యొక్క జీవితంలో ఆయన వ్యభిచారం చేశాడు, నరహత్య చేశాడు. and then he prolonged to acknowledge his sin and confess and forsake it. తన యొక్క పాపమును ఒప్పుకోకుండా దాన్ని దాచిపెట్టి అతను ఆ విధంగా దాచిపెట్టాడు చాలా కాలం. So he is giving this sixfold description of the cursedness of the life through which he went through. ఆ యొక్క కాలంలో తన పాపమును దాచిపెట్టినటువంటి ఆ కాలంలో శాపగ్రస్తుడుగా ఉన్నటువంటి ఆ దినాల్లో ఏ విధంగా తను అనుభవించాడో అది ఇక్కడ చెప్తా ఉన్నాడు. He says, ఆ విధంగా చెప్తా ఉన్నాడు, there is no more praise and worship. My life became a silent life like a dead man. నా యొక్క జీవితంలో యొక్క స్తుతి ఆరాధనలు ఏమీ లేవు, నేను ఒక చచ్చిన వాడిగా మౌనినైపోయాను. My physical health was wasted away like TB. నా యొక్క భౌతికమైనటువంటి ఆరోగ్యం అంతా కూడా ఒక టీబీ రోగంలాగా క్షీణించిపోయింది. My joy was gone. I started groaning like a dying man. నా యొక్క సంతోషం అంతా పోయింది, ఒక చచ్చేవాడిలాగా నేను ఆర్తధ్వని చేస్తా ఉన్నాను. Instead of blessed hand upon me, your hand became so heavy in its chastisement and judgment. మీ యొక్క ధన్యకరమైనటువంటి ఆశీర్వదించినటువంటి మీ హస్తమునకు బదులుగా నన్ను బాధ పెట్టేటువంటి బరువైనటువంటి మీ హస్తము నా మీద ఉంది. My life became dried up with no life and fertility. నా యొక్క జీవితంలో ఇక సారము లేదు, దాంట్లో పంట లేకున్నటువంటి భూమిలాగా ఎండిపోయింది. I got a heated life in my body as if I have 110 degrees fever. నా యొక్క శరీరంలో 110 డిగ్రీల జ్వరం వచ్చినట్లుగా, ఒక కుంపిడి పెట్టినట్లుగా నా శరీరం కాలిపోతా ఉంది. Go home and read Psalm 32. 32వ కీర్తన మీరు ఇంటికి వెళ్ళి చదవండి. Description of the slave of sin. ఇదిగో పాపమునకు దాసుడు బానిసైపోయినటువంటి వారి యొక్క జీవితం. Description of the cursed life. శపితమైనటువంటి జీవితం యొక్క మాటలు ఇక్కడ చూస్తా ఉన్నాం. Is this true of you? ఈ విషయం నీ జీవితంలో కూడా సత్యముగా ఉందా? And David is telling us tonight, దావీదు ఈ దినమున సెలవిస్తా ఉన్నాడు, you can move from cursedness to blessedness. ఈ యొక్క శపితమైనటువంటి యొక్క స్థితి నుంచి ఆశీర్వాదంలోనికి నువ్వు ధన్యకరుడుగా వెళ్ళవచ్చు. And what are the 4 marks of the blessed man? ఆ యొక్క ఆశీర్వదించబడినటువంటి ధన్యుడి యొక్క జీవితంలో ఉన్నటువంటి 4 విషయాలు ఏంటి? His sin nature is forgiven. అతని యొక్క పాప స్వభావము క్షమించబడింది. Because he knew no sin became sin for us. ఎందుకంటే పాపమేను గాని ఆయన మన కొరకు పాపమయ్యాడు కాబట్టి. And God's word says, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, God covered your sin under the blood of Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువు యొక్క రక్తము కింద దేవుడు నీ పాపమును కప్పిపెట్టాడు. Dear brothers and sisters, it's amazing how the word of God describes the forgiveness of sin in Jesus Christ. యేసు క్రీస్తు ప్రభువులో దేవుడు అనుగ్రహించినటువంటి పాప క్షమాపణని దేవుని యొక్క వాక్యం ఎంత అద్భుతంగా వర్ణిస్తా ఉందో చూడండి. It says, I have removed your sin as far as the east is from the west. దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది, నీ పాపమునకు తూర్పునకు పడమటి ఎంత దూరమో నీ పాపమును అంత దూరము చేసి ఉన్నాను. I have forgiven your sin and I will never remember them anymore. నీ యొక్క పాపము నేను క్షమించి ఉన్నాను, మరి ఎన్నటికీ వాటిని జ్ఞాపకం చేసుకొనను. I will remove your sin as like dark clouds being removed from the horizon. ఇదిగో ఆ యొక్క ఆకాశంలో ఉన్నటువంటి ఆ యొక్క దట్టమైన మేఘములు ఏ విధంగా తొలగిపోతాయో ఆ విధంగా నీ పాపము నేను తొలగించేశాను. You remember 14 hours there was the storm raging. ఇక్కడ 14 గంటలు ఆ యొక్క తుఫాను ఎంత బీభత్సము సృష్టించిందో మీరు చూశారు. Dark clouds gathered together in the depression in the bay. ఆ యొక్క అల్పపీడనం నల్లని మేఘాలు కమ్మివేసినాయి. God says, I have blotted out your transgression like a dark thick cloud. You will never see them anymore. ఆ యొక్క నల్లని దట్టమైనటువంటి మేఘములు తొలగించినట్లుగా నీ పాపమును నేను తుడిచివేసి ఉన్నాను. I have cast your sins in the deepest ocean. Nobody can fish it back again. నీ యొక్క పాపములను ఆ యొక్క లోతైనటువంటి అగాధ జలముల సముద్రముల పడవేశాను. ఎవడు అంత లోతైన దాన్ని బయటకు తీయలేడు. Every sin of past, present, future written in the handwriting, he took it away and nailed it to his body, buried and rose again for your forgiveness. నీ యొక్క భూత వర్తమాన భవిష్యత్ పాపములన్నిటినీ కూడా ఆయన తీసుకొని తన శరీరమందు ఆ యొక్క శిలువ మీద ఆయన మేకులకు కొట్టివేశాడు. ఇక ఎన్నటికీ నా జ్ఞాపకం By the చేసుకున్నాడు. precious blood Jesus shed from the wounded body on the cross,
All your sins, if you repent and receive him, is under the blood covered. Nobody can uncover it. ఒకవేళ నీ పాపములను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టినట్లయితే ఇదిగో నీ యొక్క భూత వర్తమాన భవిష్యత్ పాపములన్నీ కూడా యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కలువరి శిలువ రక్తము కింద ఉన్నాయి. ఎవరు బయటకు తీయలేరు. When Adam and Eve tried to cover their nakedness by fig leaves, God stripped them naked. ఆదాము హవ్వలు వారి యొక్క దిగంబరత్వాన్ని ఆ యొక్క అంజూరపు కచ్చడాలతో కప్పుకోవాలనుకున్నప్పుడు ఆ యొక్క కచ్చడాలను దేవుడు తీసివేశాడు. That is the filthy rags of self-righteousness. ఆ యొక్క అంజూరపు కచ్చడాలు ఏంటో కాదు, నీ యొక్క నీతియుక్తమైనటువంటి కార్యాలు అవి దేవుని ఎదుట మురికి గుడ్డల వలె ఉన్నాయి. But a lamb was slain. అక్కడ ఒక గొర్రెపిల్ల వధించబడింది. God covered them with the skin of the lamb. ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క చర్మము చేత దేవుడు వారి యొక్క దిగంబరత్వాన్ని కప్పివేశాడు. What a beautiful foreplay of Calvary in that garden. ఆ యొక్క ఏదోను వనములో ఎప్పుడో జరగబోయేటటువంటి యొక్క కలువరి యొక్క శిలువ యొక్క దృశ్యము ఎంత అద్భుతంగా ప్రదర్శించబడింది. What you cover, God will uncover. ఏదైతే నువ్వు కప్పివేస్తావో దేవుడు వాటిని విప్పుతాడు. But what God covers, nobody can uncover. దేవుడైతే కప్పివేస్తాడు, ఎవరు దాన్ని విప్పివేయలేడు. I have committed so many sins in my youth. నా యొక్క యవ్వన వయస్సులో నేను అనేక పాపాలు చేశాను. If I tell you all the sins I committed, నేను చేసిన పాపములన్నీ చెప్పినట్లయితే you won't even listen to me. నువ్వు నా యొక్క వర్తమానాన్ని మీరు వినరు. But కానీ today I am so joyful. ఈ దిన నేను ఎంత ఆనందిస్తా ఉన్నాను. The blood of Christ has covered all my sins. ఎందుకో తెలుసా, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము నా పాపములన్నీ కప్పివేసినవి. How can you smile like this? ఈ విధంగా ఎలా నవ్వగలుగుతున్నావు నువ్వు? Because I am blessed. ఎందుకంటే నేను ధన్యుడిని కాబట్టి, I am forgiven. నేను క్షమించబడ్డాను కాబట్టి. God has covered me with his righteousness. ఆయన యొక్క నీతితో ఆయన నన్ను కప్పివేశాడు. My sins are hidden under the blood of Jesus. యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము కింద నా పాపములు కప్పివేయబడ్డాయి. He imputed my sin to Jesus. నా యొక్క పాపమంతటిని కూడా యేసు క్రీస్తు ప్రభువారి మీద వేశాడు ఆయన. And he imputed his righteousness to me. ఆయన యొక్క నీతి నాకు ధరింపచేశాడు ఆయన. What a beautiful exchange. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి ఇతరులతో మార్చుకుంటా ఉన్నటువంటి విషయం చూడండి. When I turn over my sin and unrighteousness to Jesus, నా యొక్క పాపమును నా యొక్క అవినీతిని యేసు క్రీస్తు ప్రభువారికి చేసినప్పుడు he imputes his righteousness to my account. ఆయన తన నీతిని నా యొక్క అకౌంట్ లో జమ చేశాడు. You know what this word is saying? ఇక్కడ ఈ మాట ఏం సెలవిస్తోంది తెలుసా? All the sins I committed, నేను చేసిన ప్రతి పాపము God will never put it to my account. ఆయన నా అకౌంట్ లో పెట్టడు. Because Jesus paid it all. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువు వాటిని తీసివేశాడు. That's why I am so joyful. అందుకనే నాకు ఇంత సంతోషం. Forgiven. క్షమించబడాను. Oh, when I heard that word, PC, you're forgiven, I fell in love with Jesus. ఎప్పుడైతే పిసి నువ్వు క్షమించబడ్డావు అన్న మాట నేను విన్నాను, ఆయనను ప్రేమలో పడిపోయాను. I said, who wants to be a lawyer? ఎవరు లాయర్ గా ఉండాలనుకుంటా ఉన్నాను. Flying from high court to high court like a black bat with a black suit. ఇదిగో ఒక నల్ల కోటు వేసుకొని ఆ విధంగా నేను ఒక కోర్టు నుంచి ఇంకో కోర్టుకి ఆ విధంగా ఈ విమానంలో తిరుగుదాం అనుకున్నటువంటి ఒక లాయర్ గా అవుదాం అనుకున్నాను. I rather go from town to town, city to city, country to country, proclaim this blessed gospel. ఈ యొక్క ధన్యకరమైనటువంటి ఈ యొక్క స్వార్థను తీసుకొని ప్రతి పట్టణానికి, ప్రతి గ్రామానికి, ప్రతి దేశానికి వెళ్లి ప్రకటిస్తా ఉన్నాను నేను. How can God impute my sin to me when Jesus was imputed with my sin? యేసు క్రీస్తు ప్రభువారి మీద నా పాపము ఆపాదించబడినప్పుడు దేవుడు ఆ పాపాన్ని మరలా నా మీద ఏ విధంగా ఆపాదించగలడు? And the blessed man, the fourth aspect is, నాలుగో విషయము ధన్యకరమైనటువంటి ఆ వ్యక్తిలో, you better translate into English, there is no kabadam in him. there is no guile in him. Very good. Very good. I like that word, kapadam. కపటము లేనివాడు, మోసము, wickedness, దుర్మార్గత, hypocrisy, వేషధారణ, duplicity, ద్వంద్వ స్వభావం, disintegrity, యథార్థత లేకపోవడం, something inside, something outside. లోపల ఒకటి బయట ఒకటి చూపించడం No. లేదు. Guilelessness. కపటము లేకపోవడం, Not sinlessness. పాపము లేకపోవడం అని చెప్పట్లేదు, Guilelessness. కపటము లేకుండా ఉండడము. You remember? గుర్తుందా మీకు? When Nathaniel came to see Jesus, యేసు క్రీస్తు ప్రభువును చూడడానికి నతానియేలు వచ్చినప్పుడు who said? ఆయన చెప్పాడు. What did he say? ఏం చెప్పారు? You are the Son of God. నీవు దేవుని కుమారుడు. Jesus said, యేసు ప్రభువు చెప్పారు, because you have seen me, you say this? ఇవన్నీ నన్ను చూసి ఈ మాట నువ్వు చెప్తున్నావా నతానియేలు? Nathaniel, when you were sitting under the tree, I saw you. నువ్వు ఆ అంజూరపు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను నిన్ను చూశాను. You are an Israelite.
in whom there is no kabadam, guile, deceit. ఇతడు నిజముగా ఇశ్రాయేలు, ఇతని యందు ఏ కపటమును లేదు. Nathanael was not sinless, నతానీయేలు పాపరహితుడేం కాదు, but guileless. కపటము లేనివాడు. He was outside what he was inside. He was కపటము inside. లేకపోవడం అంటే బయట ఎలా ఉన్నామో ఆ లోపల అలా ఉండటము, అంతరంగములో ఎలా ఉన్నామో బయటికి అలాగే ఉండటము. This is what is called impeccable integrity. ఇది అతి ఖచ్చితమైనటువంటి యథార్థమైనటువంటి స్థితి. There is no gap between the inner and the outer. అంతరంగానికి బాహ్యమైనటువంటి దానికి రెండిటికి మధ్య ఆ అగాధము ఏమీ లేదు. There is no pretension to be outwardly what you are not inwardly. బయటకు లోపల ఏదైతే నువ్వు కావో బయటికి ఆ విధంగా చూపిస్తూ నటించేది ఏముండదు. ఇంకా What does India need today? ఇండియాకు, భారతదేశానికి ఇది కావాల్సిందేంటి? Leaders of impeccable integrity. ఇలాంటి ఖచ్చితమైన యథార్థత కలిగినటువంటి నాయకులు కావాలి. Who will keep their promises. వారి యొక్క చేసిన వాగ్దానాలు Who నెరవేర్చేవాళ్ళు, will not deceive the people. ప్రజలను మోసం చేయని వాళ్ళు, Whose words you can take. ఎవరి యొక్క మాటలైతే మీరు నమ్మవచ్చు. Yes is yes, no is no. అవునంటే అవును, కాదంటే కాదు అని చెప్పగలిగిన వాళ్ళు. No religion can make ఏ మతము కూడా ఇలాంటి నాయకులు తయారు guilty person a guileless person. ఈ యొక్క ఆ యొక్క అపరాధ భావముతో కపటముతో నిండినటువంటి వ్యక్తులని. No religion can remove your wearing of all these, what do I call it, masks. ఈ యొక్క ముసుగులు వేసుకున్నటువంటి ఈ యొక్క వీరందరినీ కూడా ఏ మతము ఆ ముసుగును తీసివేయలేదు. When we go to work, we have a mask. పని చేయడానికి వెళ్ళినప్పుడు ఒక ముసుగు. When we go to religious places, we have a mask. భక్తి కలిగిన ప్రార్థనా స్థలాలకు వెళ్ళినప్పుడు ఒక ముసుగు. When we go to social functions, we have a mask. ఈ యొక్క సామాజిక పరమైనటువంటి మీటింగ్స్ కి వెళ్ళినప్పుడు ఒక ముసుగు. The only place where we have no mask is in our home. మన ఇంటిలోనే ముసుగేసుకోకుండా ఉంటాం. They see through all your masks. ఎందుకంటే ఆ యొక్క మాస్క్ అన్నిటిలోంచి వాళ్ళు చూస్తారు కాబట్టి. And the masks, there are so many. అనేకమైనటువంటి ఇలాంటి ముసుగులు ఉన్నాయి మనకి. And you have to keep changing them according to the occasion. కాబట్టి ఏ సందర్భానికి బట్టి ఆ సందర్భంగా దాన్ని మారుస్తూ ఉంటాం ముఖానికి వేసినవి. Why? ఎందుకని? You dare not reveal to others what you are inside. ఎందుకంటే నువ్వు అంతరంగంలో ఏదైతే ఉన్నావో అది యథార్థంగా బాహ్యంగా చూపించుకోవడం నీకు ధైర్యం లేదు. And the blessed man is liberated from mask wearing and masquerading. కాబట్టి ఈ యొక్క ధన్యకరమైన జీవి ఈ యొక్క మాస్కులు వేసుకునేటటువంటి ఈ యొక్క బానిసత్వం నుంచి విడిపించబడ్డాడు. Just imagine. ఊహించండి. All the human beings in Andhra Pradesh and తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వారందరూ కూడా were guileless people. కపటము లేని వారు అయినట్లయితే They say what they mean what they say. ఏదైతే చెప్తారో అది ఖచ్చితంగా వాళ్ళు అయినారు. ఏదైతే వారు నమ్ముతున్నారో, ఏదైతే వాళ్ళు కలిగి ఉన్నారో అది చెప్తారు. What they say they will do. ఏది చెప్తారో అది చేస్తారు. And they don't do what they said they will not do. ఏది చెప్పరు అది చేయరు. Tell me. ఇప్పుడు చెప్పండి, who can produce such people for India? భారతదేశం కొరకు అలాంటి ప్రజల్ని ఎవరు తయారు చేయగలరు? Only God through the Lord Jesus Christ by the power of the Holy Spirit. పరిశుద్ధాత్ముడి ద్వారా యేసు క్రీస్తు ప్రభువులో తండ్రి యొక్క దేవుడు మాత్రమే పని చేయగలడు. He can turn you inside out. ఆ యొక్క అంతరంగంలో ఉన్నదంతా కూడా బయటికి చేయగలడు. Make you a guileless person. నీవు కపటము లేనివాడిగా నేను చేయగలడు. There is no deceit inside. లోపల మోసం ఇంకా లేదు. There is no wickedness inside. దుర్మార్గత ఇంకేమీ లేదు. There is no pretension inside. నటన అనేది లేదు. You walk in the light as God is in the light. దేవుడు వెలుగులో ఉన్న ప్రకారం నువ్వు వెలుగులో నడుస్తావు. This is what the gospel of Jesus does. యేసు క్రీస్తు ప్రభువు యొక్క సువార్త ఇదే చేస్తుంది. He is not changing from one religion to another religion. ఈ యొక్క సువార్త అనేది ఒక మతంలో నుంచి ఇంకొక మతంలోకి నేను మార్చట్లేదు. Changing religion is the changing of labels. మతాన్ని మార్చటము అంటే ఆ సీసా మీద ఉన్నటువంటి ఆ యొక్క లేబుల్ మార్చటమే. Changing label can be very deadly and dangerous. కాబట్టి ఆ యొక్క సీసా మీద ఉన్నటువంటి ఆ యొక్క లేబుల్ మారిస్తే అది ఇంకా భయంకరమైనది, మృతకరమైన, ప్రమాదకరమైనది. You have cyanide in a bottle. ఒక బాటిల్లో సైనాయిడ్ విషం ఉంది. And you get converted and you write the label pure drinking water. నువ్వు మారు మనసు పొంది లేకపోతే మనసు మార్చుకొని ఆ లేబుల్ తీసేసి స్వచ్ఛమైనటువంటి త్రాగే నీరు అని రాశావు. Have you improved the condition or you made the condition worse? నువ్వు ఆ యొక్క పరిస్థితిని మెరుగుపరిచావా లేకపోతే ఇంకా చెడగొట్టావా? When you had the label cyanide,
nobody will drink, they all are alive. సో ఆ యొక్క సీసా మీద గనక విషము అని రాసి పెట్టుంటే మంచిది, ఎందుకంటే ఎవరు దాన్ని తాగరు, చచ్చిపోరు. But you change the label, కానీ దాని మీద ఉన్నటువంటి ఆ యొక్క లేబుల్ మార్చావు, pure mineral drinking water. స్వచ్ఛమైనటువంటి త్రాగే నీరు అని రాశావు. Label changed, ఆ యొక్క లేబుల్ మార్చావు, content is the same. లోపల ఉన్నటువంటి పదార్థం మార్చలేదు. People will drink and die. ఆ ప్రజలు దాన్ని తాగి చచ్చిపోతారు. Better you keep your label cyanide and not turn it into drinking water. ఆ యొక్క దాని మీద ఉన్నటువంటి ఆ యొక్క లేబుల్ ని విషమనే ఉంచు, దాన్ని తాగే నీరుని మార్చొద్దు. Religious conversion is changing the labels. కాబట్టి మతపరమైనటువంటి ఈ యొక్క మార్పిడి అనేది సీసా మీద ఉన్నటువంటి లేబుల్ మార్చడం లాంటిది. Salvation, regeneration is changing the content. కాబట్టి మారు మనస్సు అనేది తిరిగి జన్మించటము అనేది సీసా లోపల ఉన్న పదార్థాన్ని మార్చడం. What you are inside is more important than what is said about you outside. నీ గురించి నువ్వు బాహ్యంగా ఏమి చెప్పుతూ ఉన్నావో దానికంటే నువ్వు అంతరంగంలో ఏమై ఉన్నావో అదే ప్రాముఖ్యమైనది. Okay, now, how did the cursed man become blessed? ఈ యొక్క శపితమైనటువంటి ఈ వ్యక్తి ధన్యుడిగా ఏ విధంగా మారాడు? How did the transition take place? ఏ విధంగా ఈ యొక్క మార్పు అనేది జరిగింది? First of all, మొట్టమొదటిగా David says, దావీదు చెప్తా ఉన్నాడు, I acknowledge my sin. నా పాపమును నేను ఒప్పుకొంటిని. It takes the grace of God to acknowledge your sin. నీకు ఒప్పుకొనుటకు దేవుని కృప నీకు కావాలి. How difficult to get the children to say they have stolen some money. ఇదిగో పిల్లలు ఒకవేళ డబ్బు దొంగిలించినట్లయితే నేను డబ్బు దొంగిలించాను అని వాళ్ళు చెప్పడం వాళ్ళకి ఎంత కష్టం అవుతుంది. I have a mark on my leg. నా యొక్క కాలు మీద నాకు ఒక మచ్చ ఉంది. It's here. It's here. ఎస్, ఇక్కడ. You want to see? Come after the meeting, I'll show you. మీటింగ్ అయిపోయిన తర్వాత రండి, ఆ మచ్చను చూపిస్తాను మీకు. You know how I got it? ఆ మచ్చ నాకు ఎందుకు వచ్చింది తెలుసా? My brother and his wife came home. నా యొక్క సహోదరుడు ఆయన యొక్క భార్య ఇంటికి వచ్చారు. I saw in their bag a packet of 4 anna coins. 4 అనా. For those days, 4 annas. ఆయన యొక్క వాళ్ళ యొక్క సంచిలో 4 అనా అనేటువంటి కాయిన్, ఆ యొక్క కాయిన్ చూశాను. Every day I started taking 4 annas and do whatever I like to do. సో కాబట్టి ప్రతిరోజు వాళ్ళ సంచిలో నుంచి 4 అనాలు తీసుకొని పావలా తీసుకొని వెళ్ళి నాకు ఇష్టం వచ్చినని కొనుక్కునేవాడిని. Early days my brother and sister-in-law did not know that it was going slowly down. ప్రారంభ దినాల్లో ఆ మొత్తం కొంచెం తగ్గుతున్న సంగతి వాళ్ళు గమనించలేదు. But very soon they recognized. చాలా త్వరగానే వాళ్ళు గుర్తుపట్టారు They సార్. went and told my mummy. మా అమ్మగారికి వెళ్ళి చెప్పారు, Mama, అమ్మా somebody is taking out 4 anna coin. The bag is becoming lighter and lighter. సో ఇక డబ్బు సంచిలో నుంచి ఇక పావల ఎవరో దొంగతనం చేస్తా ఉన్నారు, అది ఎందుకంటే తగ్గిపోతా ఉంది సంచిలో ఉన్నటువంటి So my కాయిన్స్. mummy called me. అమ్మ నన్ను పిలిచింది, Varghese, come here. వర్గీస్ దగ్గరికి రా అన్ని. Yes. చెప్పమ్మా. I put on a beautiful front. చాలా చక్కగా ధైర్యంగా నుంచున్నట్లుగా అనిపించింది, నుంచున్నాను. No punishment if you tell the truth. నువ్వు సత్యం చెప్తే నీకు దెబ్బలు ఉండవు. Did you steal 4 anna coins from your brother's bag? మీ యొక్క అన్న యొక్క సంచిలో నుంచి పావల 4 అనాలు ఆ యొక్క కాయిన్ ను దొంగతనం చేసావా? No. లేదు. Why your face looks so guilty? మరి నీ ముఖం ఎందుకని ఆ యొక్క సంతోషంగా లేదు, అపరాధ భావంతో ఉంది? Because you are accusing me that I am a thief. నువ్వు నన్ను దొంగ అంటున్నావు కదా, అందుకని నా ముఖం అలా ఉంది. 15 minutes she started talking to me. ఆ విధంగా 15 నిమిషాలు మాట్లాడుకున్నాం. And she knew I have stolen it. నేను దొంగతనం చేసిన ఖచ్చితంగా ఆమెకు తెలుసు. And she took the broomstick. ఆ యొక్క దాని ఏమంటారు, చీపురు తీసుకుంది. Coconut tree broomstick. ఆ యొక్క కొబ్బరి మట్టలతో ఆకులతో చేసినటువంటి ఆ యొక్క చీపురు. Not the flower grass broom. లేదా గడ్డితో చేసింది కాదు, That's very soft. అది చాలా మెత్తగా ఉంటుంది. This is like iron rods. ఇనుప రాడ్ లాగా ఉంది అది. She started beating me left and right. గట్టిగా అటు ఇటు కొట్టడం And ప్రారంభించింది. I was so determined I'll never acknowledge my stealing. సో నేను ఎలాంటి వాడినో తెలుసా, నేను దొంగతనం చేశానని నేను చెప్పనట్టుగా కూర్చున్నాను. Finally she gave up and said, get lost. Keep telling lies and live a lie. సో చేరక మంది, సరే నా దగ్గర నుంచి బయటికి వెళ్ళిపో, ఇక నువ్వు అబద్ధాలు చెప్తానే ఉండు అని చెప్పేసి బయటికి After పంపించాను. 1 week, ఒక వారం అయిన తర్వాత from my leg, నా కాలు నుంచి pus and blood was flowing. ఆ యొక్క చీవు రక్తము ప్రవహించడం ప్రారంభించింది. My mummy saw it. మా అమ్మగారు చూశారు. What is this pus and blood from your leg? నీ కాలు నుంచి చీము నెత్తురు వస్తా ఉంది ఏంటి? I don't know. It is hurting. ఏమో నాకు తెలియదు, నాకైతే నొప్పి వస్తా ఉంది. కానీ A piece of
broomstick, coconut stick had gone inside and it is causing infection. ఏమైందంటే ఆ యొక్క చీపురుకున్నటువంటి ఆ యొక్క ఈయన ఏమైందంటే నా యొక్క కాలు లోపలికి వెళ్ళేది ఆగిపోయి గుచ్చుకుంది. అది లోపల నుంచి ఆ విధంగా చీము రక్తము బయటకు రావడానికి కారణమైంది. I've never said this in many places. First time I'm telling. ఎక్కడ ఇది చెప్పలేదు, మొట్టమొదటిసారిగా ఇప్పుడే చెప్తా ఉన్నాను. My mummy could not extract the truth from me. నా నుంచి అమ్మ ఆ సత్యాన్ని బయటికి తీయలేకపోయింది. I never acknowledged my sin. నా పాపాన్ని నేను ఒప్పుకోలేదు. But when the Holy Spirit convicted me, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒప్పించినప్పుడు, not the broomstick bashing and beating, ఆ యొక్క చీపురుతో ఎడాపెడా కొట్టినటువంటి ఆ యొక్క దెబ్బలు కాదు, I acknowledged my sin. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒప్పించినప్పుడు నేను ఒప్పుకున్నాను. Where did I get the strength? ఎక్కడొచ్చింది నాకు ఈ ధైర్యం ఒప్పుకోవడానికి? From the Holy Spirit of God. పరిశుద్ధాత్మ దేవుడి నుంచి వచ్చింది. Who convicts of sin, పాపమును ఒప్పించే దేవుడైన, righteousness and judgment. ఇదిగో నీతి తీర్పును ఇచ్చేటువంటి ఆ తీర్పు విషయమై పాపాన్ని ఒప్పిస్తాడు. Gives the grace of repentance toward God and saving faith in Jesus. యేసు క్రీస్తు ప్రభువునందు నన్ను రక్షణలోనికి నడిపించేటటువంటి విశ్వాసమును పుట్టించడానికి ఆయన కృపను అనుగ్రహిస్తాడు. And when the Lord forgave me my sin, నా పాపమును ప్రభు క్షమించినప్పుడు I went and told everybody, అందరికి వెళ్లి విషయాన్ని చెప్పాను. I did this to you, forgive me. దయచేసి ఇదిగో ఈ విషయంలో నీకు వ్యతిరేకంగా చేశానని I క్షమించు. stole that from you, forgive me. ఇదిగో దాన్ని దొంగతనం చేశానని క్షమించు. Tell me what I should do, I'll do. ఇదిగో ఏం చేయమంటావు చెప్పు, నేను చేస్తాను. I did a lot of cleaning up the house. ఈ విధంగా ఇల్లంతా శుభ్రం చేసే పని చాలా చేశాను. God's word says, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, acknowledge your sin. నీ పాపమును ఒప్పుకో. Especially when the Holy Spirit convicts you. ప్రత్యేకంగా మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఒప్పిస్తూ ఉన్నప్పుడు. And don't resist the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని నువ్వు తిరస్కరించవద్దు, వ్యతిరేకించవద్దు. You will perish eternally. నీ జీవితంలో ఎన్నడూ నువ్వు వృద్ధి చెందవు, కానీ నిత్య నాశనం వరకు నువ్వు నశించిపోతావు. Don't you ever rebel against the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని నువ్వు వ్యతిరేకించవద్దు. Don't harden your heart. నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. Say yes, you are right. నిజమే, నువ్వు చెప్పింది నిజమే అని చెప్పు. That's what the Samaritan woman did. సమరయ స్త్రీ చెప్పిన మాట అదే. I have no husband. నాకు భర్త లేదే అని Yeah, చెప్పింది. that's true. యేసు ప్రభువు నిజమేనమ్మా, 5 husbands. The one you are not married, you are just living in. నాకు భర్త లేదే అని ఆమె చెప్పినప్పుడు ఆమె యేసు ప్రభువు అన్నారు, నువ్వు చెప్పిన మాట నిజమేనమ్మా, నువ్వు 5గురితో ఉన్నావు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాదు అన్నాడు. How do you know my past life? నా యొక్క గత జీవితం అంతా నీకు ఎలా తెలుసు? You are right. నువ్వు నిజమే చెప్పావు. But then she wanted to escape conviction. తన యొక్క మారు మనస్సును తప్పించుకుందామని ప్రయత్నం చేసింది. She was trying to turn into an argument with Jesus on theological issues. యేసు క్రీస్తు ప్రభువారి మీద ఈ యొక్క దైవిక సంబంధమైనటువంటి విషయాలు మాట్లాడదామన్నట్లుగా పాయింట్ లోంచి పక్కకి వెళ్ళడానికి ప్రయత్నం చేసింది. And she said to Jesus, యేసు ప్రభువారితో అంతా ఉంది, I have many theological problems to discuss. మీతో మాట్లాడటానికి అనేకమైనటువంటి దైవికమైన సమస్యలు లేకపోతే నాకు ఆ యొక్క విషయాలు ఉన్నాయండి. I know when the Messiah comes, he'll answer all my questions. మెస్సయ్య వచ్చినప్పుడే నా యొక్క ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తాడని నాకు తెలుసు. What did Jesus say? మరి యేసు ప్రభువారు ఏమన్నారు? Daughter, కుమార్తె, he that has been talking to you is that Messiah. నీతో మాట్లాడుతున్నటువంటి ఆయనే ఆ మెస్సయ్య. Eyes opened. కళ్ళు తెరవబడ్డాయి. Left the water pot. ఆ యొక్క కుండ అక్కడ విడిచిపెట్టింది. Ran to the village. పరిగెత్తుకుంటూ గ్రామానికి వెళ్ళింది. What did she say to those men who exploited her? ఆమెని పాడు చేసినటువంటి ఆమె జీవితాన్ని ఉపయోగించుకున్నటువంటి ఆ యొక్క వాళ్ళతో ఏమి చెప్పింది ఆమె? Come and see a man who told me everything I did. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని వచ్చి చూడండి. That's the work of the Holy Spirit. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము. I would have never told my stealing of 4 annas it is but for the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఒప్పించితే తప్ప నేను ఆ యొక్క 4 అనాల స్టోరీ నేను చెప్పి ఉండేవాడిని కాదు. Humanly speaking, మానవుడిగా మాట్లాడాలంటే man will never acknowledge his sin. మానవుడు తన యొక్క పాపముని ఎన్నడూ ఒప్పుకోలేడు. Eve, హవ్వ, why did you eat the fruit? హవ్వ, ఎందుకని ఆ ఫలాన్ని తిన్నావు నువ్వు? Oh, started with Adam. Adam, why did you eat the fruit? ఆదాము, నువ్వు ఎందుకని ఆ ఫలాన్ని తిన్నావు? I didn't eat the fruit. నేను తినలేదు. The wife you gave me. నువ్వు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క భార్య నేను తినేటట్టు చేసింది. So he is responsible. God is responsible. నువ్వే కదా ఇచ్చావు, అందుకే నువ్వే బాధ్యుడివి. In English it's called passing the buck. అంటే మన దగ్గర ఉన్నటువంటి వాడిని మన కోట్ల నుంచి వాళ్ళ కోట్లో పడేయటం. Okay, woman. ఆ స్త్రీ,
Why did you do that? ఎందుకు చేసావమ్మా నువ్వు? I didn't do that. నేను చేయలేదు. The serpent you made me do it. నువ్వు చేసేవే సర్పము, ఆ సర్పము నన్ను చేసేటట్లుగా చేసింది. Do you see? చూసారా? Who is willing to acknowledge his sin? చూడండి, వారి పాపాన్ని ఒప్పుకోవడానికి ఎవరు ఇష్టపడతా ఉన్నారు ఇక్కడ? We find scapegoats to accuse for my wrongdoing. ఇదిగో నేను చేసినటువంటి నా యొక్క పాపాలకి లేకపోతే తప్పులకి ఎవరన్నా పరిపస్సుగా చేయాలనుకుంటాం. Let me tell you this word of God. ఈ యొక్క వాక్యమును మీతో చెప్పనివ్వండి. He who covers his sin will not prosper. అతిక్రమంలో దాచిపెట్టేవాడు వర్ధిల్లడు. He who confesses and forsakes shall find mercy. ఎవరైతే ఒప్పుకొని వాటిని విడిచిపెడతాడో వాడు కృప పొందుతాడు, అనుగ్రహాన్ని పొందుతాడు. Because there is a way that seems right unto man, the end thereof are the ways of death. ఎందుకంటే ఒక ఎదుట సరైనదిగా కనబడే మార్గము కలదు, దాని యొక్క అంతము నరకము, మరణము. Not only physical death, eternal separation from అది God. భౌతికమైనటువంటి మరణమే కాదు, నిత్యమైనటువంటి మరణము కూడా. 3 nights God has been speaking to you this open air meeting. ఈ యొక్క బహిరంగ సభలలో 3 దినాల నుంచి దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నారు. As the Holy Spirit showing to you what you are and therefore what you did. మీరు ఏమై ఉన్నారో కాబట్టే మీరు ఏమి చేస్తా ఉన్నారు అనే సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మీకు Are కనపరిచారా? you justifying your wrongdoing? మీరు చేసే తప్పులన్నిటిని కూడా సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారా? If you justify yourself, మిమ్మల్ని మీరు సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తే you're condemning yourself. మిమ్మల్ని మీరు But శిక్షించుకుంటున్నారు. if you admit your guilt, లేకపోతే మీ యొక్క అపరాధాన్ని కనుక మీరు God will ఒప్పుకుంటే forgive you and declare you righteous. మిమ్మల్ని దేవుడు క్షమించి నీతిమంతులుగా తీరుస్తాడు. So that transition takes place. First step, I acknowledge my sin to God. ఈ యొక్క శపితమైనటువంటి వాడు ధన్యుడిగా ఎట్లా మారడి, మార్పు ఎలా జరిగిందంటే మొదట మెచ్చిందంటే నా పాపము నేను ఒప్పుకున్నాను. You know why he wants to acknowledge that to you? ఎందుకు ఆయన ఒప్పుకోవాలని ఇష్టపడతా ఉన్నాడు? Get rid of that poison from inside. ఎందుకంటే ఆ లోపల సీసా లోపల ఉన్నటువంటి ఆ యొక్క విషయాన్ని ఆయన బయటకు Get తీసివేయాలి. that cancer out of your system. నీ యొక్క ఆ యొక్క శరీరం నుంచి ఆ యొక్క క్యాన్సర్ తీసివేయాలని. He says, I did not hide. నేను దాచిపెట్టలేదు. What you uncover, God will cover. ఏదైతే నువ్వు కప్పు వేస్తావో దేవుడు దాన్ని విప్పుతాడు. What you cover, God will uncover. దేవుడు ఏదైతే నువ్వు కప్పుతావో దేవుడు దాన్ని విప్పేస్తాడు. Then he said, I told to the Lord, I will confess my sin to you. నేను నా పాపమును ఒప్పుకొందును అనుకొచ్చిని. And what is the result? దాని యొక్క ప్రతిఫలం ఏంటి? You forgave me. నీవు Hallelujah. నన్ను క్షమించితివి. హల్లెలూయా. Who has the right to forgive? ఎవరికి పాపమును క్షమించే అధికారం ఉన్నది? Here is the mouthpiece. ఇదిగో ఇక్కడ మౌత్ పీస్ ఉంది. To whom does this belong? ఇది ఎవరికి చెందింది? To some company. ఈ యొక్క ఎవరో కంపెనీ వాళ్ళు ఇది ఇక్కడ సప్లై చేశారు, వాళ్ళది. Yes? అవునా కాదా? If I throw this on the ground and break it, దీన్ని నేలకి గట్టిగా విసిరి కొట్టి విరక్కొట్టాను అనుకోండి, can my interpreter forgive me? నా యొక్క తరుసుమా చేస్తున్నటువంటి యొక్క వ్యక్తి నన్ను క్షమించగలడా? క్షమించగలడా? Abhishek. అభిషేక్ క్షమించగలడా? Is Abhishek PhD? అభిషేక్ PhD. What is PhD? You ask him afterwards. తర్వాత అడగండి, నన్ను చెప్తాను Okay. PhD అంటే ఏంటో. Can he forgive me? ఈయన అభిషేక్ క్షమించగలడా? This belongs to the company who has given all these. ఈ యొక్క ఇవన్నీ కూడా ఈ టెంట్ ఇవన్నీ ఇచ్చినటువంటి ఈ కంపెనీ వాళ్ళకి చెందింది మైక్. దీన్ని విరక్కొట్టాను. Can Abhishek forgive me? అభిషేక్ నన్ను క్షమించగలడా? You know what is the right answer? సరైనటువంటి సమాధానం ఏంటో తెలుసా? No. లేదు. Because it doesn't belong to him. ఎందుకంటే ఆ మౌత్ పీస్ నాది కాదు. But yes. అవును How? అని కూడా. ఎలాగ మరి? If he goes to the market మార్కెట్ కి వెళ్ళి and buy an Ahuja mouthpiece like this, ఇలాంటి అహుజా మౌత్ పీస్ ఒకటి తీసుకొచ్చి give it to the company ఆ కంపెనీ వాళ్ళకి ఇచ్చి, and say, my friend in his excitement broke this. నా యొక్క స్నేహితుడు అత్యుత్సాహంలో పగలగొట్టాడు దీన్ని, I am replacing a new one. ఇదిగో నా ఇంకా కొత్త యొక్క ఫోన్ ఇస్తా ఉన్నాను మీకు, So I have forgiven him. కాబట్టి ఆయన నేను క్షమించాను. So who has the right to forgive? ఇప్పుడు చెప్పండి, విన్న తర్వాత క్షమించే అధికారం ఎవరికి ఉంటుంది? Who paid the price for sin? ఎవరైతే పాపానికి వెల చెల్లిస్తారో వారికే ఉంటుంది. I have a lot of friends. నాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. They say, వాళ్ళంటారు, you believe in Jesus, your sins are forgiven. నువ్వు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచావు, నీ పాపమును I క్షమించాడు. don't want to believe in Jesus. నేను యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాను అనుకోవట్లేదు. I go to God. ఆ దేవుడి దగ్గరికి వెళ్తాను. Oh God, దేవుడా please forgive me. నన్ను క్షమించు.
God will tell you, దేవుడినితో అంటాడు, who is going to pay the cost for your sin? మరి నీ పాపాలకి ఈ యొక్క వెల ఎవరు చెల్లిస్తారు? మరి You do it. నువ్వు చెల్లించు. I've done it in Jesus. యేసు క్రీస్తు ప్రభువులో అది నేను చేశాను. I don't want Jesus. యేసు నాకు అవసరం లేదు. మరి God will say, you pay the price. మరి యేసు ప్రభు నీకు అవసరం లేతే ఆ వెల నువ్వే చెల్లించు. మరి What is the wages of sin? ఎందుకంటే పాపంలో వచ్చే జీతం. Do you see now? ఇప్పుడు చూసారా? మరి Nobody has got a right to forgive sins except the one who paid the price on the Calvary's cross. ఆ యొక్క కల్వరి శిలువలో వెల చెల్లించినటువంటి ఆ ప్రభువుకు తప్ప మరి ఎవరికి నీ పాపము క్షమించే అధికారం లేదు. What was the last but one word of Jesus from the cross? ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభువు కల్వరి శిలువలో మాట్లాడినటువంటి ఆ చివరి రెండవ మాట ఏంటి? It is finished. సమాప్తమాయెను. What is the Greek word for it is finished? సమాప్తమాయెను అనేటువంటి మాటకి గ్రీకు భాషలో ఏం పదం ఉపయోగించబడింది? Tetelestai. టెక్లెస్టై Means దాని అర్థం ఏంటంటే paid in full. సంపూర్ణమైన వెల చెల్లించబడెను. When you buy something in a supermarket సూపర్ మార్కెట్ కి మీరు వెళ్ళి ఏదైనా కొన్నట్లయితే and you pay the money at the counter, ఆ కౌంటర్ దగ్గరికి వాళ్ళు వెళ్ళి డబ్బు చెల్లిస్తారు. what does the computer say? What does the rubber stamp say? అక్కడ కంప్యూటర్ నుంచి వచ్చినటువంటి ఆ బిల్లు మీద రబ్బర్ స్టాంప్ వేస్తారు. ఏం చెప్తా ఉంది? Paid in full. సంపూర్ణమైన వెల You చెల్లించబడింది. paid for the things you took. నువ్వు ఏదైతే కొన్నావో దానికి వెల నువ్వు So చెల్లించావు. you get the receipt saying paid in full. ఆ యొక్క రిసిట్ మీద సంపూర్ణమైన వెల చెల్లించబడిందని స్టాంప్ వేసి నీకు But ఇచ్చారు. yeah, I committed the sin. ఇది నేను పాపము చేశాను. The sinless one paid the full price for my past, present, future sin. పాపరహితుడైనటువంటి ఆయన నా యొక్క భూత భవిష్యత్ వర్తమాన పాపములకు వెల చెల్లించాడు. And he is telling me, ఆయన నాతో అంటా ఉన్నారు, since you have acknowledged it, నీ పాపను ఒప్పుకున్నావు కాబట్టి, since you have repented over it, నీ పాప నిశ్చయమై పశ్చాత్తాపడ్డావు, I forgive you. నేను నిన్ను క్షమిస్తాను. That's why Jesus alone can forgive your sins. కాబట్టి యేసు క్రీస్తు ప్రభువు మాత్రమే నీ పాపను క్షమించగలడు. The life of man is in the blood. మానవ యొక్క జీవం అనేది రక్తములో ఉన్నది. Without the shedding blood, no forgiveness of sin. రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు. And the blood must be sinless blood. ఆ రక్తము పాప రహితమైన రక్తమై ఉండాలి. Whose blood is sinless? ఎవరి రక్తము పాపం Who is రహితమైనది? qualified to die for the sins of the world? ఈ లోక పాపముల కొరకు చనిపోవడానికి యోగ్యుడేది The Lord Jesus. యేసు క్రీస్తు ప్రభువు. Alone. ఆయన ఒక్కడే. Does not man as though he was not God. ఆయన దేవుడు కాదేమో అన్నట్టుగా మనుష్యుడుగా He was ఉన్నాడు. as mad God as though he was not man. ఆయన మనుష్యుడు కాదేమో అన్నట్టుగా దేవుడిగా ఉన్నాడు. His body qualifies to carry the sin of the world. ఆయన యొక్క శరీరము లోక పాపముల మోసుకొని పోయడానికి యోగ్యమైనది కాబట్టి, Since he paid the price for my sin, నా పాపముల కొరకు ఆయన వెల చెల్లించాడు కాబట్టి, he alone has the right and authority to forgive. ఆయన ఒక్కరికే అధికారము హక్కు ఉన్నది పాపను క్షమించేది. If you don't want to believe in Jesus, యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం నీకు ఇష్టం God లేకపోతే will tell you, దేవుడు నీతో చెప్తాడు, you don't want to believe in Jesus? యేసు క్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచవా? You don't want to appropriate what he paid for you? ఆయన నీ కోసం వెల చెల్లించినటువంటి ఆ యొక్క వెల నాది అని నువ్వు చెప్పవా? Then my justice demands you pay the price. అప్పుడు నా నీతి ఏం అడుగుతూ ఉందంటే ఆ వెల నువ్వే చెల్లించు. Romans 6:23, wages of sin is death. రోమీయులకు రాసిన పత్రిక 6:23 పాపముల నుంచి జీతము మరణము. But the free gift of God is eternal life. అయితే దేవుని యొక్క కృపావరము ప్రభువైన యేసు క్రీస్తునందు నిత్య జీవము. Friends, స్నేహితులారా, you came with guilt. అపరాధ భావముతో మీరు వచ్చారు. Go from here forgiven. మీరు ఇక్కడ నుంచి క్షమించబడిన వారుగా వెళ్ళొచ్చు. Came with a cursed conscience. ఇదిగో శపితమైనటువంటి ఆ యొక్క మనస్సాక్షితో వచ్చారు. You can go from here with a forgiven, clean, guileless, కపటంless conscience. ఇక్కడ నుంచి మీరు కడగబడినటువంటి కపటము లేనటువంటి మనస్సాక్షితో మీరు వెళ్ళవచ్చు. The Holy Spirit is working. పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తా ఉన్నారు. Not me. I can't do it. నేను అది చేయలేను. I can't do it. దాన్ని నేను చేయలేను. Holy Spirit is doing. పరిశుద్ధాత్మ దేవుడు చేస్తా ఉన్నారు. If you hear his voice, don't harden your heart. ఆయన యొక్క స్వరమును విన్నట్లయితే నీ హృదయాన్ని కఠినపరచుకోవద్దు. Agree with God. దేవునితో ఏకీభవించు. He is a loving God. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. He doesn't get pleasure in telling you who you are and what you have done. నువ్వేం చేసావో నువ్వేమై ఉన్నావో అవన్నీ చెప్పి ఆయన ఆనందించే దేవుడు He కాదు. is the one who did not spare his own son but gave him up for us on the cross. తన సొంత కుమారుని ఆయన అనుగ్రహించడానికి వెనుతిరుగుగా కల్వరి శిలువ మీద అర్పించిన దేవుడు ఆయన. Because his forgiveness is in his hand. ఎందుకంటే క్షమాపణ అనేది ఆయన చేతిలో ఉంది కాబట్టి. Forgiveness through his blood. ఆయన క్షమాపణ అనేది ఆయన రక్తము ద్వారా ఉంది కాబట్టి. Fully, freely by grace. ఆయన యొక్క ఉచితమైన కృప ద్వారా సంపూర్ణంగా అనుగ్రహించాడు. By an act of the will.
చిత్తమును ఉపయోగించి acknowledge, ఒప్పుకో, confess, విడిచిపెట్టు, God will forgive you. దేవుడు నిన్ను క్షమిస్తాడు. And that's how you transit from curse to blessing. ఆ విధంగా మాత్రమే శాపము నుంచి ఆశీర్వాదంలోనికి నువ్వు రాగలవు. And what is the exhortation? ఇక్కడ ఉన్నటువంటి హెచ్చరిక ఏంటి? God's word says, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, every God-fearing person, దేవుని యందు భయము కలిగినటువంటి ప్రతి వారు, every God-fearing person, భక్తి కలిగినటువంటి ప్రతి ఒక్కరు, to whatever background he belongs, నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ చెందినా సరే, he will do this at a time when God may be found. దేవుణ్ణి వారు కనుగొన్నప్పుడు ఇది ఖచ్చితంగా వారు చేస్తారు. We know what implies. దాని అర్థం ఏంటో తెలుసా? When he is seeking you, don't respond. You will seek him, you cannot find him. ఆయన నిన్ను వెతుకుతూ ఉన్నప్పుడు నువ్వు గనక ఆయనకు దొరకకుండా పారిపోతే, లేకపోతే ఒప్పుకోకపోతే, నువ్వు ఆయన వెతికినప్పుడు ఆయన నీకు దొరకడు. When he knocks at the door, you don't open. ఆయన నీ హృదయ ద్వారం తడుతూ ఉన్నప్పుడు నువ్వు ద్వారం తెరవకపోతే, And like foolish ఆ యొక్క బుద్ధి లేని కన్యకలు ఏ విధంగా చేశారో, knock at the door when it is closed. వాళ్ళు వెళ్లి తలుపు ద్వారాన్ని కొట్టారు. The day of grace is over. The door will never be open. కృపా సమయం అయిపోయింది, ఇక తలుపు తీయబడదు. That's why the word of God says, అందుకని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, seek ye the Lord when he is seeking you. ఆయన నిన్ను వెతుకుతున్నప్పుడే నువ్వు ఆయన వెతుకు. Repent when he gives you repentance. ఆయన పశ్చాత్తాపం ఇస్తున్నప్పుడే పశ్చాత్తాపడు. And if you don't, నువ్వు ఆ విధంగా చేయకపోతే Esau, ఏశావు వలె you want to repent but you cannot repent. నువ్వు పశ్చాత్తాపడాలని అనుకున్నా కానీ క్షమాపణ దొరకదు. Seek ye the Lord when he may be found. ఆయన నీకు దొరుకు కాలం ముందు ఆయన వెతకండి. Call upon him when he is near. ఆయన సమీపంగా ఉన్నప్పుడు ఆయన పిలవండి. Because he is rich unto all who call upon his name. ఎందుకంటే ఆయన నామున ఆయన మొరపెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉన్నాడు. Whoever calls upon the name of the Lord shall be saved. ఎవరైతే ఆయన నామందు ప్రార్థన చేస్తారో వారందరూ రక్షించబడతారు. This is God's word. ఇదే దేవుని వాక్యము. Last night, రాత్రి 2 nights over. 2 రాత్రులు మనం గడిచిపోయినాయి. This is the last night ఇది చివరి రాత్రి. when God is calling you by name. దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తా ఉన్నప్పుడు, I know not only your past sins, present sins, I know even your future sins. నీ యొక్క పాపములన్నీ నాకు తెలుసు, నీ యొక్క గతము, ప్రస్తుతము, భవిష్యత్ పాపాలు కూడా నాకు తెలుసు So అంటాడు don't దేవుడు. pretend, okay? కాబట్టి దేవుని దగ్గర నటించవద్దు. But I don't hold it against you. కాబట్టి ఆ పాపములని నీకు విరోధముగా పట్టుకోవాలని I తోయలేదు. imputed your sin to my son. ఎందుకంటే ఆ పాపం అంతటి నా కుమారుడి మీద వేస్తాను నేను. You receive him, there is forgiveness in him. నీవు గనక ఆయన అంగీకరించినట్లయితే నీకు క్షమాపణ ఉన్నది. So let the wicked forsake his way. కాబట్టి దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవను. The righteous man is thought. ఇదిగో తన యొక్క అవినీతిమంతుడు తన యొక్క మార్గమును విడవను. Turn to the Lord. వారందరూ ప్రభు వైపు తిరగవలను. The Lord will have mercy and forgiveness abundant. ఆ ప్రభు నీ మీద కనికర సంపన్నుడు గనక ఆ యొక్క కృపను కుమ్మరిస్తాడు. And if you respond tonight, ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ప్రతిస్పందించినట్లయితే in eternity you will thank me. ఇంటర్నెట్ లో మీరు నాకు మెయిల్ పెడతారు. థ్యాంక్ యూ. Eternity, not internet. ఓకే, నిత్యత్వంలో మీరు నాకు కృతజ్ఞులు అంటారు. They'll say, PC, thank you for coming to అనకాపల్లికి వచ్చినందుకు మీకు వందనాలు. Thank you for sharing the good news. ఈ యొక్క శుభవర్తమానాన్ని మాకు చెప్పినందుకు వందనాలు. Because I believed what God preached through you. ఎందుకంటే ఈ దినాలు నేను పరలోకంలో ఉన్నాను. ఎందుకంటే దేవుడు మీ ద్వారా ప్రకటించిన ఆ శుభవర్తమానాన్ని నేను విశ్వసించాను. కాబట్టి If you don't believe ఒకవేళ నమ్మకపోతే and you die, నువ్వు చనిపోయిన తర్వాత and the wages of sin is death, పాపంలో వచ్చి జీతం మరణం. కాబట్టి from hell you will tell me, ఆ యొక్క నరకముల నుంచి నువ్వు అంటావు, PC గారు, why didn't you force me to believe in Jesus? ఎందుకయ్యా నన్ను బలవంతం చేయలేదు నమ్మడానికి? I would say, నేనంటాను, RSS will say you are forcibly converting people. RSS వాళ్ళందరూ అంటా ఉన్నారు మీరు బలవంతంగా మారుస్తున్నారని. I could not force you. కాబట్టి నేను బలవంతం చేయలేను. You didn't. నువ్వే నమ్మలేదు. He will say, oh, what a fool, what a fool. అయ్యో 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 నేను బుద్ధిహీనుడిని అంటావు. Too late. చాలా ఆలస్యమైపోయింది. Don't regret, waste your time in hell. ఇక నరకంలోకి వెళ్ళిన తర్వాత పశ్చాత్తాపడి సమయాన్ని వ్యర్థపరచుకోవద్దు. నువ్వు మరణించక మునిపే transit from curse to blessing. ఆ యొక్క శాపములో నుంచి ఆశీర్వాదంలోనికి రా. That's what God's word is saying. దేవుని వాక్యం అదే సెలవిస్తా ఉంది. When the day of grace is over,
కృపా సమయము అయిపోయిన తర్వాత you cannot be saved after that. ఆ తర్వాత నువ్వు రక్షించబడలేవు. Today is the day of salvation. ఇదే రక్షణ దినము. Now is the acceptable time. ఇదే అనుకూల సమయము. And God's word says, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, come now. ఇప్పుడే రా. Come today. ఈ దినమే రా. Come here. ఇప్పుడే రా. Isaiah 1:18, beautiful Bible verse. Memorize. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనము. Come now. ఇప్పుడే రండి. Today. ఇప్పుడే రా. Come here. ఇక్కడికి రా. Let us reason together. మన వివాదము తీర్చుకుందాము. God is not calling you to argue with him. దేవునితో నువ్వు వాదులాట కొరకు దేవుడు He is పిలవట్లేదు. calling you to reason with him. దేవునితో నువ్వు మాట్లాడుకోవడానికి, విషయం ఏంటో తెలుసుకోవడానికి పిలుస్తా ఉన్నాడు. You know what's the difference between arguing and reasoning? వాదులాటకి లేకపోతే విషయాన్ని తెలుసుకోవడానికి మాట్లాడుకోవటంలో ఉన్నటువంటి దానికి తేడా ఏంటో తెలుసా? In argument, I am trying to prove you are wrong, I am right. వాదులాటలో, ఆర్గ్యుమెంట్ లో నువ్వు తప్పు అని ప్రూవ్ చేయడానికి నేను మాట్లాడతాను. In reasoning, ఇక రీజనింగ్ లో, కారణం we వెతకటంలో are trying to find out what is the truth. సత్యం ఏంటి అని తెలుసుకోవడానికి ఇద్దరు So మాట్లాడతారు. I am not here to argue. God is not here to argue. దేవుడు ఇక్కడ మీతో ఆర్గ్యుమెంట్ చేయడానికి లేడు. In Acts 1:18 it says, come now, let us reason together. యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం సెలవిస్తా ఉంది, ఇప్పుడే రా, మనము మాట్లాడుకుందాం. Though your sins be as scarlet, they shall be white as snow. ఇదిగో నీ పాపములు కెంపు వలె ఎర్రవైనను అవి తెల్లవుతాయి. Though they be red like crimson, they shall be as wool. అది ఎర్రగా ఉన్నప్పటికీ ఆ యొక్క గొర్రె పచ్చు వలె తెల్లవుతాయి. What is Jesus telling? యేసు ప్రభువు ఏం సెలవిస్తా ఉన్నారు? There is no sin for which I have not died and paid the price. ఇదిగో నేను చనిపోయి వెల చెల్లించినటువంటి పాపం ఏది లేదు. There is no sin my blood cannot wash away. నా పాపము కడిగి వేయలేనటువంటి పాపమే లేదు. If you refuse and rebel, ఒకవేళ నువ్వు తిరస్కరించి చేస్తే you shall be devoured by the sword of the Lord. God's mouth has spoken. ఇదిగో దేవుని నోటి నుండి వచ్చి ఆ ఖడ్గము చేత నువ్వు హతము చేయబడతావు. And God's word is so beautiful. దేవుని వాక్యం ఎంతో రమ్యంగా ఉంది. And what is the promise to those who are blessed? ఆ యొక్క ధన్యులు, ఆశీర్వదించబడినటువంటి వారికి దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏంటి? In the flood of great waters, they will never come near to you. విశాల జల ప్రవాహములు పొరలు వచ్చినను నిశ్చయముగా అవి నీ మీదికి రా. Psalm 32, it's all there. ఇదిగో కీర్తన 32 చదవండి, ఈ మాటలన్నీ అక్కడే ఉన్నాయి. You will have a hiding place in God. దేవునిలో నీకు దాగు చోటు ఉన్నది. God is my hiding place. దేవుడే నా యొక్క దాగు స్థలము. So let tsunami come. సునామీ రాని, Let storm come. తుఫాను రాని, Let earthquake come. భూకంపాలు రాని, Let landslide come. ఇక మా యొక్క కొండ చేరని విరిగి పడని, God is my hiding place. దేవుడు నా యొక్క దాగు చోటు అయ్యున్నాడు. The waters will never come to you. జల ప్రవాహం దగ్గర పడి రాదు. The wrath of God will never come upon you. దేవుని యొక్క ఉగ్రతని ఎందుకు రాదు. But the grace of God will preserve you, protect you, provide for you, prosper you. ఎందుకంటే దేవుని యొక్క కృప, అనుగ్రహం అనేది నిన్ను కాపాడి భద్రపరిచి సంరక్షిస్తా ఉంది. He'll preserve you from all troubles. అన్ని శ్రమల్లో నుండి ఆయన నిన్ను రక్షిస్తాడు. God says, దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, don't be like a horse or a mule. గుర్రముల వలన, కంసర గాడిదల వలన ఉండవద్దు. Have you heard what is a mule? కంసర గాడిద అంటే తెలుసా మీకు? What is a horse? గుర్రం అంటే ఏంటో తెలుసా? If you are a zoology person, మీకు కనుక ఈ జీవశాస్త్రం తెలిసినట్లయితే, biology, జీవశాస్త్రము, cross a horse and a donkey. గుర్రముకు గాడిదకు పుట్టినటువంటిది. The mule is born. దాన్ని మ్యూల్ అంటారు. That's called limited mutation. అది రెండింటికి అంటే తక్కువ ఆహారంతో కూడా అది మంచి పని చేయగలదు. But the mule cannot reproduce. It's stuck. ఆ విధంగా సంక్రమంగా రెండింటికి కలిసి పుట్టినటువంటి ఆ యొక్క కంచర గాడిద మరలా తిరిగి ప్రొడ్యూస్ చేయలేదు. So God is saying here, ఇక్కడ దేవుడు చెప్తా ఉన్నాడు, people of this town, అనకాపల్లి పట్టణ వాసులారా, don't behave like an unbroken horse and a stubborn mule. ఈ యొక్క గుర్రము వలె, ఈ కంచర గాడిద వలె మీరు తలబిరుసుగా ఉండొద్దు. Because ఎందుకంటే you know what does a mule do like a donkey? ఆ యొక్క గాడిద వలె ఈ కంచర గాడిద ఏం చేస్తుందో తెలుసా? Don't stand behind a donkey. డాంకీ వెనక ఎప్పుడు నుంచోవద్దండి, గాడిద వెనక. He will kick you, you will go into sixers. ఎందుకంటే అది ఒక్కసారి కాలుతుందంటే సిక్సర్ కి వెళ్తావు. That's what many human beings acting like a donkey, kicking people into the air. అందుకని అనేక మంది వెనక నుంచి తన్నుతా ఉంటారు మనుషుల్ని.
And an unbroken horse will shake you from the top and stamp you and kill you. సో ఈ యొక్క సరిగా నడనటువంటి యొక్క గుర్రం ఏం చేస్తుంటే అటు ఇటు కదులుతుంది, నిన్ను కింద పడేస్తుంది. Don't be Anakapalli people. Don't behave like a horse or a mule. కాబట్టి అనకాపల్లి పట్టణ వాసులారా, గుర్రం వలనను కంచర గాడిద వలనను మీరు ప్రవర్తించవద్దు. Why? ఎందుకని? They are held with bit and bridle. ఎందుకంటే వాటి నోటిలో కళ్ళను వేసి వాటిని గట్టిగా పట్టుకోవాలి. Unbroken horse is useless. ఎందుకంటే అది సాధు చేయనటువంటి గుర్రం అనేది పనికిరాదు. Mule is useless. సాధు చేయనటువంటి ఆ యొక్క కంచర గాడిద కూడా పనికిరాదు. Says, yield your will to me, my will, and let your will be broken and blended with my will. నీ యొక్క చిత్తం అనేది నా చిత్తమునకు లోబడి నీవు, నీ చిత్తం అనేది విరిగిపోని అంటా ఉన్నాడు దేవుడు. God says, దేవుడు సెలవిస్తా ఉన్నాడు. what a beautiful passage. ఎంత అద్భుతమైన వాక్య భాగం ఇది. Be glad in the Lord and rejoice. ప్రభువునందు ఆనందించండి, You సంతోషించండి. forgiven ones, ఓ విమోచింపబడిన వారులారా, and shout for joy, who all are upright in their hearts. ఇదిగో మీ హృదయంలో యథార్థ హృదయము కలివారా, మీరందరూ ఆనందగానములు చేయండి. Guidance ఇదిగో నడిపింపు from the word of God. దేవుని వాక్యములో నుండి. Will you receive his instruction? ఆయన యొక్క ఆ యొక్క మాటలను, ఆయన యొక్క ఉద్దేశాలని, ఉపదేశాలని నువ్వు అంగీకరిస్తావా? Will you receive his gospel? ఆయన యొక్క సువార్తను నువ్వు స్వీకరిస్తావా? There is one Bible verse. ఒక బైబిల్ వచనమున్నది. It is taken from 2 Chronicles, రెండవ దినవృత్తాంతాల గ్రంథము chapter 16, verse 9. 16వ అధ్యాయము 9వ వచనం. 2 Chronicles, రెండవ దినవృత్తాంతాల గ్రంథము chapter 16, 16వ అధ్యాయము verse 9. 9వ వచనము. You know what that verse is ఆ saying? వాక్యం ఏమని సెలవిస్తుందో తెలుసా? For the eyes of the Lord runs to and fro throughout the whole earth to show himself strong on behalf of those whose hearts are perfect toward him. తన ఎదుట యథార్థ హృదయము కల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమనంతటా సంచారము చేయుచున్నది. This is called anthropomorphism. ఇది ఆంథ్రోఫార్మఫిజం అంటాం. That means దాని అర్థం ఏంటంటే, man మానవుడు ascribing to God దేవుని వెతుకుచున్నాడు human character. మానవుని యొక్క స్వభావము అది. Do you see an eye running around Anakapalli? ఈ యొక్క అనకాపల్లి పట్టణం మీద అటు ఇటు చూస్తున్నటువంటి తిరుగుతున్నటువంటి ఒక దృష్టి, లేకపోతే ఒక కన్నుని మీరు చూస్తున్నారా? You won't see it. మీరు చూడలేరు అది. But God's word says, దేవుని వాక్యం చెప్తా ఉంది, God's eyes are roving eyes. దేవుని యొక్క కనుదృష్టి ఇటు అటు తిరుగుతూ సంచారం చేస్తా ఉన్నాయి. What is he looking for? దేని కొరకు, ఎవరి కోసం చూస్తా ఉన్నారు? People who are blessed with the gospel in their heart. వారి యొక్క హృదయంలో దేవుని సువార్త చేత ఆశీర్వదించబడి దీవించబడిన వారి కొరకు. Why is he roving around with his eye all over the globe? ఎందుకని ఈ యొక్క భూ సంచారము, భూమి మీద అంతటి కూడా ఆయన దృష్టి సంచారం చేస్తా ఉంది. To show himself mighty on behalf of those whose hearts are mature in Christ. క్రీస్తు ప్రభునందు ఆయన ఎదుట యథార్థమైన హృదయం కలవారి ఎదుట తన యొక్క బలాన్ని ఆయన చూపించడానికి. By faith, విశ్వాసము ద్వారా I can see నేను చూడగలను the eyes of God going from front row to second row, third row, next row to everybody who's sitting and standing at the back. ఇక్కడ కూర్చున్న వారు, వెనక నుంచున్న వారు కూడా విశ్వాస నేత్రాలతో నేను చూడగలుగుతున్నాను. దేవుని యొక్క దృష్టి మొదటి రో నుంచి చివరి లైన్ వరకు వెనక నుంచున్న వారి దగ్గర కూడా వెళ్తూ నేను చూస్తున్నాను. What is the reason for the roving eye of God? దేవుని యొక్క దృష్టి, కనుదృష్టి ఆయన అటు ఇటు తిరగడం వల్ల ఉన్నటువంటి కారణం ఏంటి? Through your life, నీ జీవితం ద్వారా, in your day and generation, నీ యొక్క తరములో, నీ యొక్క జనరేషన్ లో he wants to show himself mighty. ఆయన ఎంత బలము కలిగిన వాడో చూపించాలనుకుంటా ఉన్నాడు. He found my friend నా స్నేహితుడు అభిషేక్ ఆయన్ని కనుగొన్నాడు. He found my friend Srinivas Reddy. నా యొక్క స్నేహితుడు శ్రీనివాస్ రెడ్డి ఆయన కనుగొన్నాడు. He found me in 1957. నన్ను ఆయన కనుగొన్నాడు. Law College, Chennai. 1957 నవంబర్ లో లా కాలేజ్ లో లా చదువుతున్నప్పుడు ఆయన నన్ను కనుగొన్నాడు. And when I saw the roving eyes of God and his purpose, ఎప్పుడైతే ఆ యొక్క అటు ఇటు తిరుగుతున్నటువంటి దేవుని యొక్క కంటి దృష్టిని చూశాను, like Isaiah, యెషయావలే నేను కూడా చెప్పాను, here am I, Lord. ఇదిగో ఇక్కడున్నాను ప్రభా, here am I, Lord. ఇదిగో ప్రభా నేనున్నాను. God saw David.
దావీదు చూపించాడు. God saw Abraham. అబ్రహాము చూపించాడు. God saw Moses. మోషేని దేవుడు చూశాడు. God saw Elijah. ఎలీషాని ఏలియాని దేవుడు చూశాడు. God saw Matthew. మత్తయిని దేవుడు చూశాడు. God saw Peter. పేతురుని దేవుడు చూశాడు. They left everything and followed him. వారందరూ కూడా సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన వెంబడించారు. And they turned the world upside down. వారు లోకమును తలకిందులు చేశారు. You know, my friends, ప్రియ స్నేహితులారా, మీకు తెలుసా, when I was doing law in Madras Law College, మద్రాస్ లా కాలేజ్ లో నేను న్యాయ శాస్త్రాన్ని చదువుతూ ఉన్నప్పుడు 1957 November, 1957 నవంబర్ నెల my international professor said, మా యొక్క ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆ యొక్క ప్రొఫెసర్ గారు చెప్పారు, listen carefully. జాగ్రత్తగా వినండి. He's not a Christian, he's a Brahmin. ఆయన ఒక బ్రాహ్మణ్, క్రైస్తవుడు కాదు. Professor Palaniswamy. పళనిస్వామి, ప్రొఫెసర్ అయినటువంటి పళనిస్వామి అని పేరు. He made this statement in the class while lecturing international law. ఆ యొక్క ఇంటర్నేషనల్ లా, ఆ యొక్క న్యాయ శాస్త్రాన్ని గురించి మాట్లాడుతూ ఈ మాట క్లాస్ రూమ్ లో చెప్పాడు. Modern civilization is the product of the Christian gospel. ఈ నవీనమైనటువంటి ఈ యొక్క నాగరికమైనటువంటి ఈ యొక్క యుగము అనేది క్రైస్తవ విశ్వాసంలో నుంచి వచ్చినటువంటి ఆ యొక్క ఫలమై ఉన్నది. Gospel, succession. The product of gospel. ఆ స్వార్థలో నుండి వచ్చినటువంటి ఆ యొక్క ఫలమైనది. Not Christianity or churchianity. That's insanity. The gospel. క్రైస్తవత్వంలో నుంచి కాదు, చర్చిలో నుంచి కాదు, స్వార్థలో నుంచి వచ్చిన ఫలమైనది. I stood up. నేను లేచి నిలబడ్డాను. సార్, how can you say that? ఆ మాట నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? There were many civilizations. అనేకమైనటువంటి నాగరికతలు ఉన్నాయి. Why do you say the modern civilization is a product of the Christian gospel? ఈ యొక్క నవీనమైనటువంటి ఈ యొక్క నాగరికత అనేది సువార్తలో నుంచి, క్రైస్తవ సువార్తలో నుంచి వచ్చినటువంటి ఫలమే అని ఎందుకు నువ్వు చెప్తూ ఉన్నావు? You know what he said? ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? He gave me the definition of civilized behavior. ఆ యొక్క నాగరికమైనటువంటి ప్రవర్తన అనే దానికి నిర్వచనం చెప్పాడు. Civilized behavior, నాగరికమైనటువంటి ప్రవర్తన అంటే is to recognize and respect the rights of others. ఇతరుల యొక్క హక్కులను గుర్తించి వాటిని గౌరవించడమే. Where else do you see except in the gospel? Respect the rights of others. ఇతరుల యొక్క హక్కుల్ని గుర్తించి వాటిని గౌరవించుము అని చెప్పేది మరి ఎక్కడ మీరు చూడగలరు? కేవలం స్వార్థలో తప్ప. Religions are killing Christians everywhere all over the world. మతము చెప్తా ఉంది క్రైస్తవులందరూ చంపి ఎక్కడా కానీ అంటా ఉంది. The law and the constitution. వారు యొక్క చట్టాన్ని వాళ్ళు తురీకరిస్తా ఉన్నారు. They are taking law into their hands. ఆ యొక్క చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకుంటా ఉన్నారు. They don't submit to the authority of the Indian constitution. భారతదేశం యొక్క రాజ్యాంగానికి వాళ్ళు తమ తాను లోపరుచుకోవట్లేదు. You need to be civilized. నీవు నాగరికత చెందవలసిన వాడిగా ఉన్నావు. Religion of man will produce brutes and beasts of the jungle. ఈ యొక్క మానవుని యొక్క ఈ యొక్క మతము అనేది అడవిలో ఉన్నటువంటి మృగాన్ని సృష్టిస్తా ఉంది. To kill and destroy. వారు వీళ్ళు చంపడానికి, నాశనం చేయడానికి వస్తారు. What is the gospel of Jesus? కానీ యేసు క్రీస్తు ప్రభువు యొక్క సువార్త pray for the authorities. ఇతరుల అధికారుల కొరకు ప్రార్థన చేయమంటా ఉంది. Pay your taxes. నీ యొక్క పన్నులు చెల్లించమంటా ఉంది. Who pays the tax? ఎవరు పన్నులు చెల్లిస్తారు? You sell a property. ఒక మీకున్నటువంటి ఆస్తిని అమ్మితే 10 crore worth property. 10 కోట్ల విలువైనటువంటి ఒక ఆస్తిని అమ్మినట్లయితే you are lucky if you get all the money in white. మీకు అంతా కూడా తెల్ల డబ్బు కనుక నీ చేతికి వస్తే నువ్వు ధన్యుడివే. 5 crore black, 5 crore white. 5 కోట్లేమో నల్లధనము, 5 కోట్లేమో తెల్లధనం. And they smile. వాళ్ళు నవ్వుతారు చూసి. Why should you waste your money in paying tax? ఎందుకండి ఈ యొక్క పన్నులు కట్టి డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకు? I believe this. దీన్ని నేను ఖచ్చితంగా నమ్ముతాను. The black money in Switzerland is nothing compared to the black money in India. ఆ యొక్క స్విట్జర్లాండ్ దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క నల్లధనం అనేది భారతదేశంలో ఉన్న నల్లధనంతో పోల్చుకుంటే ఏ పాటికి సరిపోదది. The shopman will not give you a receipt for what you buy. నువ్వు కొనడానికి అక్కడ ఉన్నటువంటి షాప్ వాడు రిసీట్ ఇవ్వడు. Black money. అది నల్ల డబ్బు. The buyer of your property will not give you all white, half black, half white. నీ యొక్క ఆస్తిని కొంటున్నటువంటి వాడు అంతా వైట్ డబ్బు తెల్లదనం ఇవ్వడు, కానీ సగం నల్లదనం సగం తెల్లదనం ఇస్తాడు. I have a doctor. నా దగ్గర నాకు తెలిసిన డాక్టర్ head of the home economics department in Baroda. బరోడాలో హోమ్ ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ కి ఆమె హెడ్. I met her recently. ఆమెను నేను కలిశాను. She said, PC. ఆమె చెప్తా ఉంది, PC గారు, I live in Gujarat. నేను గుజరాత్ లో ఉంటా ఉన్నాను. I have a beautiful house. నాకు మంచి ఇల్లు ఉంది. I want to give it to my daughter. నా యొక్క కుమార్తెకు దాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. All the title deed, everything is clear. అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పత్రాలు అన్ని కూడా చక్కగా ఉన్నాయి. But when I go to transfer my house to my daughter, నా యొక్క ఆస్తిని
దానిని నా యొక్క కుమార్తెకి ఇవ్వడానికి నేను వెళ్ళినప్పుడు they asked me a bribe of 30% of the value of the property. ఆ యొక్క ఆస్తిలో లేకపోతే ఆ ఇంటి యొక్క విలువలో 30% నాకు లంచం ఇవ్వమని అడిగారు. Oh, registrar, ఓ రిజిస్ట్రార్ గారు, you take a bribe to register a proper property. ఇదిగో ఆ యొక్క సరైనటువంటి ఆ యొక్క ఆస్తిలోనే నువ్వు ఆ యొక్క లంచం Is తీసుకుంటే your money black money or white money? నీ యొక్క డబ్బు అనేది నల్లధనమా Is తెల్లధనమా? it Devil's money or God's money? అది దేవుని యొక్క డబ్బా దైవం యొక్క డబ్బు? I tell you, నేను నీకు చెప్తున్నా, no politician can bring black money out of India or Switzerland. Gospel can. ఏ వేత్త కూడా నల్లధనాన్ని భారతదేశానికి తిరిగి తీసుకుని రాదు, కేవలం సువార్త మాత్రమే. I challenge any politician ఏ రాజకీయ వేత్తనైనా సవాల్ చేస్తా ఉన్నాను not నేను. to fight physically, ఇదిగో భౌతికంగా నేను పోరాటానికి కాదు, but discuss. మాట్లాడటానికి. You know, there was a man called Zacchaeus. జక్కయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, He మీకు was తెలుసా? a collector. ఆయన సుంకము పన్ను వసూలు చేసేవాడు. Collector. పన్ను వసూలు చేసేవాడు. He will take 10 rupees instead of 5 rupees tax. 5 రూపాయలకు బదులుగా 10 రూపాయలు వసూలు చేస్తాడు ఆయన. Black money is nothing new. From the human generation it started. నల్లధనం అనేది ఎప్పుడు ఈ దినాల్లో ఈ రోజుల్లో వచ్చింది కాదండి, మానవుడు ప్రారంభం దగ్గర నుంచి ఉంది నల్లధనం. And he became so obese. ఎంత పెద్దగా బలిశాడంటే His body was like a madalam. ఎలిఫెంట్ You know madalam? మధ్యలో You know what? మధ్యలో You draw like తన యొక్క శరీరం ఎంత పెద్దగా పెరిగిందంటే ఒక మధ్యలాగా పెరిగింది. It was as thick as his shoulder. ఆయన యొక్క తల తన యొక్క భుజంలాగా పెద్దదైపోయింది. Head to foot, he was like a barrel. ఆ యొక్క తల నుంచి తన యొక్క కాళ్ళ వరకు కూడా ఒక డబ్బాలాగా ఉండిపోయాడు, బ్యారెల్ లాగా. Money did not satisfy him. డబ్బు ఆయన్ని సంతోషపెట్టలేకపోయింది. Lakhs and crores of money. లక్షలు లక్షలు కోట్లు వచ్చేసినాయి. All black money. అంతా నల్ల డబ్బే. No peace inside. లోపల సమాధానం అయితే లేదు. He heard this Jesus is coming through Jericho. ఈ యొక్క ఎరుకో పట్టణంలో నుంచి యేసు ప్రభువారు వెళ్తున్నారని ఆయన విన్నాడు. As his inner emptiness was aching and restless, తన లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఖాళీ అనేది ఇంకా కోరుకుంటా ఉంది, అది నొప్పిస్తా ఉంది. he said, ఆయన అంటా ఉన్నాడు, money didn't satisfy me. డబ్బు నన్ను సంతృప్తి పరచలేకపోయింది, Authority didn't satisfy me. నాకున్న అధికారం నాకు సంతృప్తి Power లేకపోయింది, did not satisfy me. నాకున్నటువంటి అధికారం ఇవ్వలేకపోయింది, I am a cursed man. నేను శపించబడిన I వాడిని, am restless. నాకు శాంతి లేదు, My inner emptiness is aching. నాలో ఉన్నటువంటి ఆ యొక్క అశాంతి అనేది ఎక్కువైపోతా ఉంది. Maybe this Jesus can help me. ఈ యేసు ప్రభు నాకు సహాయం చేస్తాడేమో. So what did this Zacchaeus do, who is like a barrel? ఒక పెద్ద డబ్బాలాగా ఉన్నటువంటి బస్తాలాగా ఉన్నటువంటి యొక్క జక్కయ్య ఏం చేశాడు? Can you think of a short, stout man? పొట్టిగా ఉన్నటువంటి లావుగా ఉన్నటువంటి వ్యక్తిని ఊహించుకోగలరా? A rolling barrel. దొర్లుతూ ఉన్నటువంటి ఒక డబ్బాలాగా ఉన్నాడు. He couldn't see Jesus యేసు because ప్రభువుని చూడలేకపోతున్నాడు. the average height was 6 feet. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఉన్నటువంటి ఆ దేశంలో సాధారణమైనటువంటి ఆ యొక్క ఎత్తు 6 అడుగులు. This fellow is 4.5. ఈయన 4.5. So big. చాలా పెద్ద లావు. But he wanted to see Jesus. కానీ యేసు ప్రభువుని చూడాలనుకుంటున్నాడు. So what plan did he devise? ఏమి ఆలోచన వేశాడు? This multi-millionaire climbed a sycamore tree. ఈ యొక్క బాగా కోటీశ్వరుడైనటువంటి ఆస్తిపరుడు ఒక చెట్టెక్కాడు. Look for a branch that can carry 300 kilos of weight. 300 కిలోలటువంటి ఆ యొక్క చెట్టు కొమ్మ, మేడు చెట్టు కొమ్మను వెతుక్కున్నాడు కూర్చోడానికి. And he found his place. తను అంత పెద్ద కొమ్మను చూసుకొని కూర్చున్నాడు. He hid behind the leaves. ఆ యొక్క ఆకుల చాటును దాక్కున్నాడు. Because the people of the town, he didn't want them to recognize who is sitting there. ఎందుకంటే ఈ పట్టణ వాసులందరూ కూడా ఈ చెట్టు మీద కూర్చున్న ఆయన ఎవరు అని గుర్తుపట్టకుండా ఆకుల చాటున్నాడు. Made an opening through the leaves. ఆ యొక్క ఆకుల్లో నుంచి ఒక చిన్నగా పక్కకు తీసుకు చూస్తున్నాడు. Looking for this Jesus who is passing through Jericho. ఈ యొక్క ఎరుకో పట్టణం గుండా వెళ్తున్నటువంటి యేసు ప్రభువుని చూడాలనుకుంటా ఉన్నాడు. Just like any other man, no halo around his head. ఆ యేసుక్రీస్తు ప్రభువారు కూడా అందరిలాగే ఉన్నారు. He missed Jesus. ఆ యేసు ప్రభువుని చూడలేకపోయాడు. But Jesus saw him. కానీ యేసు ప్రభువారు ఆయన చూశాడు. Know his name. ఆయన పేరు తెలుసు ఆయనకి. Stop under the branch of that particular tree. ఖచ్చితంగా ఆ చెట్టు కిందకు వచ్చి ఆ కొమ్మ కిందే ఆగాడు. And called him by his name. పేరు పెట్టి పిలిచాడు. So lovingly. చాలా ప్రేమతో, So honorably. చాలా గౌరవంగా. Nobody ever called him like that. ఆ విధంగా ఎవరు ఎన్నడూ పిలవలేదు ఆయన్ని. Zacchaeus. చెక్కయ్యా అన్నాడు. Make haste. త్వరగా Come down. దిగు. Today I must stay in your house. నేను ఈ దినము నీ ఇంటి దగ్గర ఉండవలసినది.
wanted to have a sight, a glimpse of him. కానీ ఈయన ఆశపడింది ఏంటి? కేవలం ఆయన చూస్తే చాలనుకున్నాడు. He missed him. He missed him. కానీ ఆయన చూడలేకపోయాడు. But he didn't miss him. కానీ యేసు ప్రభువు ఆయన్ని పోగొట్టుకోలేదు. Knew his name. ఆయన పేరు తెలుసు. Stopped there. అక్కడ ఆగారు. And what did Zacchaeus do? జక్కయ్య ఏం చేశారు? Like a monkey clambering down the tree. He came down. కోతి చెట్టు మీద నుంచి దిగినట్లుగా అట్లా జారాడు అంతే. And this parrot stood in front of Jesus. ఇంత పెద్ద లావుగున్న వ్యక్తి యేసు ప్రభువు వారి ముందు నుంచున్నాడు. Lord, ప్రభువా, amazing. అద్భుతం, ఆశ్చర్యం. I didn't ask for it. దానికి దాన్ని నేను I కోరుకోలేదు. thought a glimpse of you will heal my problem. నా యొక్క సమస్య అంతా కూడా నిన్ను అట్లా చూస్తే చాలు తీరిపోద్ది అనుకున్నాను. I am the worst sinner in this place. ఈ యొక్క స్థలమంతట్లో అతి ఘోరమైన పాపి I నేనే. am the corrupt official here. ఇక్కడ ఉన్నటువంటి అధికారులంతట్లో అంతా మోసకరమైన వాడు నేనే. You are going to stay with me? నా దగ్గర నువ్వు నివాసం ఉంటావా ఈ దినము? Thoroughly undeserving, eternally grateful. అయ్యా, నేను ఎన్నిటికీ యోగ్యుని కాదు, నిత్యత్వం వరకు నీకు కృతజ్ఞుడై ఉంటాను. Put your mic in the other hand. And Jesus and Zacchaeus, hand in hand, started walking. జక్కయ్య యేసు ప్రభువారు ఈ విధంగా చేతులు వచ్చాయి గట్టిగా పట్టుకొని రోడ్డు మీద నడుస్తా ఉన్నారు. Mayor of the city who organized the civic reception got so angry. ఆ యొక్క పట్టణం యొక్క మేజర్ గారు అది చూసినప్పుడు చాలా కోపం వచ్చింది ఆయనకి. I don't think he is a prophet. ఈయన ప్రవక్త అని నాకు అనిపించట్లేదు. If he was a prophet, ఆయన నిజంగా ప్రవక్త అయితే he would have seen what kind of fellow is going to stay tonight. ఈ రాత్రికాల సమయంలో ఎలాంటి వ్యక్తి ఇంటికి ఆయన వెళ్తా ఉన్నాడో ఆయన ఎవరు ఎరిగి ఉంటారు. ఆయన Who got hurt and grieved. ఎవరికి కోపం వచ్చింది, ఎవరికి బాధ కలిగిందండి? Not Jesus, యేసు ప్రభువారికి కాదు, but Zacchaeus. జక్కయ్యకు బాధ కలిగింది. When he heard that, ఆ మాట విన్నప్పుడు he's telling the Lord, ప్రభువారితో చెప్తున్నాడు, Lord, ప్రభువా, what they say about me is all true. వాళ్ళు చెప్పిందంతా నా గురించి నిజమేనయ్యా అన్నాడు. But what they say about you is not true. నీ గురించి చెప్పింది ఒక్క మాట కూడా నిజం కాదు. You accepted me. నీవు నన్ను అంగీకరించావు. You gave me dignity. నువ్వు నాకు ఆ యొక్క గౌరవాన్ని ఇచ్చావు. You gave me honor. నువ్వు నాకు అర్హతనిచ్చావు, గౌరవాన్ని ఇచ్చావు. You are going to stay with me. ఈ రోజు నా యొక్క ఇంటికి వస్తానని చెప్పావు. I want to prove to the world. ఈ లోకానికి నేను దాన్ని రుజువు I'm not చేయాలి. the same person. ఇక ఆ పాత వ్యక్తిగా నేను ఉండను. Not Jesus. యేసు ప్రభువా, I took 1 rupee, I will return 4 rupees. ఒక్క రూపాయి కనుక అన్యాయంగా తీసుకుంటే 4 రూపాయలు తిరిగి Half చేస్తాను. of the property I will give to the poor. ఇదిగో నా ఆస్తిలో సగ భాగం పేదకి చేస్తా ఉన్నాను. They reached home. ఆ ఇంటికి వెళ్ళారు. ఈ లోపే What did Jesus say? యేసు ప్రభువారు ఏమన్నారు? Today, salvation is come to this house. ఈ దినమున ఈ ఇంటికి రక్షణ Who వచ్చింది. came into the house? ఎవరు వచ్చారు ఆ ఇంటికి? Jesus came into the house. యేసు ప్రభువారు వచ్చారు. When Jesus came, what came? యేసు ప్రభువారు వస్తే ఏమొచ్చినట్లు? Salvation came. రక్షణ వచ్చినట్లే. What is salvation? రక్షణ అంటే ఏంటి? యేసు ప్రభువే. So he that hath the Son hath life. కాబట్టి ఆయన రక్షణ అన్నాడు. He that hath not the Son has no life. కాబట్టి కుమారుని కలిగిన వారు, ఆ రక్షించబడిన వారు, కుమారుని లేని వారు శిక్షకు పాత్రుడు. If people get converted like Zacchaeus, ఆ విధంగా జక్కయ్య వలె ప్రజలు కనుక మారు మనసు పొందినట్లయితే there will be no need for SIT to go to Switzerland and find out who are the people whose names have the black money. సో మీరు మళ్ళా స్విట్జర్లాండ్కి వెళ్ళి భారతదేశంలో ఉన్న వాళ్ళు ఈ నల్లధనం కలిగినటువంటి జాబితా పట్టా మాకు చిట్టా ఇవ్వండి అని అడగాల్సిన అవసరం లేదు. You don't need to, income tax people don't have to raid the homes of the black money holders. ఇదిగో ఆ యొక్క ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్లు వెళ్ళి ఆ నల్లధనం కలిగినటువంటి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు రేట్ చేయాల్సిన అవసరం లేదు, తనిఖీ చేయాల్సిన అవసరం Can లేదు. you imagine? ఊహించగలవా? If all the corrupt officials and businessmen return 4 rupees to 1 rupee and half of the property to the poor for the next 100 years, there is enough money for the 10-year plan of India. భారతదేశంలో అన్యాయస్తున్నటువంటి అధికారులందరూ కూడా 1 రూపాయి బదులుగా 4 రూపాయలు ఆస్తిలో సగభాగము బీదకి ఇచ్చినట్లయితే రానున్నటువంటి 100 సంవత్సరాలకి భారతదేశంలో ఈ యొక్క బడ్జెట్ ప్లాన్స్ కి ఏం కుదరదు. But the question is not politicians and business people. కానీ ప్రశ్న ఏంటంటే, The question is you. What about you? ప్రశ్న నీ గురించి, నీ సంగతి ఏంటి మరి? If you want revival, నీకు ఉద్యమం కావాలంటే draw a circle around you నీ చుట్టూ ఒక వృత్తం గీసుకో, సర్కిల్, and pray.
ప్రార్థన చేయాలి. Oh Lord, ఓ దేవా, spend spiritual awakening ఇదిగో ఆత్మీయ మేలుకొలుపు దయచేయము. and begin it in this circle. ఈ యొక్క వృత్తములో ముందు ప్రారంభించు అనాలి. India will never be anything else other than what you are. భారతదేశము ఎలా ఉంటుందో తెలుసా? నువ్వెలా ఉన్నావో అలా తప్ప అంతకంటే గొప్పగా ఎప్పటికీ ఉండలేదు. What's wrong with India? నీ భారతదేశంలో సమస్య వచ్చి You are wrong with India. నీది నా సమస్య. You get right with God. దేవునితో నువ్వు సరి చేసుకో. India will be a heaven on earth. భారతదేశం అనేది పరలోకంగా ఉంటుంది భూమి మీద. No religion can do it. ఏ మతం ఇది చేయలేదు. Christianity can do it. ఏ క్రైస్తవత్వం ఇది చేయలేదు. Because Christians are more corrupt than non-Christians. ఎందుకంటే ఇది క్రైస్తవేతల కంటే ఎక్కువగా కరప్ట్ గా ఉన్నారు. The Bishop of Chennai public newspaper said he has cheated 75 lakhs of the poor people. ఇదిగో ఆ యొక్క వార్తా పత్రికల్లో చెప్తా ఉన్నాయి, చెన్నై పట్టణంలో ఆ యొక్క బిషప్ గారు 75 లక్షలు మోసం చేశారని. Don't become a Christian, become a disciple of Jesus. క్రైస్తవులవద్దు, మీరు యేసుక్రీస్తు ప్రభువారికి శిష్యులు అవ్వండి. Become an obedient disciple of Jesus. యేసుక్రీస్తు ప్రభువారికి విధేయత చూపించే శిష్యులు అవ్వండి. Forgiveness of sin. ఆయన ఇచ్చే క్షమాపణ, పాప క్షమాపణ కోరండి. జీవాన్ని కోరుకోండి. Receive blessing. ఆయన ఆశీర్వాదాన్ని స్వీకరించి from curse to blessing. శాపము నుంచి ఆశీర్వాదములోనికి దాటి రండి. Tonight, ఈ రాత్రికాల సమయంలో right here, ఇక్కడే eyes of the Lord is running throughout the whole crowd. యెహోవా యొక్క కనుదృష్టి సంచారం చేస్తాడు. Show himself powerful on behalf of those whose heart will respond to him. తన ఎదుట యథార్థ హృదయం కలిగి ఆయన మాటలకు ప్రతిస్పందించే వారికి ఆయన ఎంత గొప్ప దేవుడో కనపరుచుకోవడానికి ఆయన కనుదృష్టి ఇక్కడ తిరుగులాడుచున్నది. Have you heard about a great preacher called D.L. Moody? D.L. Moody అనేటువంటి గొప్ప ఆ యొక్క బోధకుని గురించి మీరు విన్నారా? In the city of Chicago, పట్టణంలో there is a Moody Bible Institute. అక్కడ మూడీ బైబిల్ కాలేజీ ఉంది. Great preacher of the gospel. ఎంతో గొప్ప సువార్త ఆ యొక్క బోధకుడు ఆయన. You know what changed his life? తన జీవితాన్ని మార్చివేసిందంటే He తెలుసా? was a preacher. ఆయన ఒక బోధకుడిగా ఉన్నాడు. He went to England. ఇంగ్లాండ్ కి వెళ్ళాడు. He preached. అక్కడ ఆయన బోధించాడు. When his friend was seeing him off in the ship at the harbor. ఆ యొక్క ఓడ రేవు దగ్గర ఆ యొక్క తన స్నేహితుడు ఆయన చూసినప్పుడు put his hand on his shoulder and said, తన యొక్క చేయిని తన భుజం మీద వేసి చెప్పాడు, Moody, the world is yet to know what God can do through one man who is totally given over to him. తాను దేవునికి సంపూర్ణంగా సమర్పించుకున్నటువంటి ఒక్క మనుషుని ద్వారా దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో ఇంకా లోకము చూడాల్సింది. అలాంటి వారి కొరకు దేవుడు వెతుకుతున్నాడని చెప్పాడు. And these words kept on ringing. ఈ మాటలు ఆయన యొక్క మనస్సులో అదే విధంగా వస్తా ఉన్నాయి. And the ship was moving. ఆ పడవ అలా ముందుకు వెళ్తా ఉంది ఓడ. Before he landed on the shore of US, ఆ యొక్క అమెరికా పట్టణం యొక్క ఆ యొక్క ఒడ్డున ఆ ఓడ ఆగక ముందే మూడీ అన్నాడు, I'll be that person. ఆ వ్యక్తిని నేనే. God took him at his word. ఇదిగో దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకున్నాడు. During his lifetime, God shook the whole world through Moody. తన యొక్క జీవిత కాలం అంతట్లో దేవుడు ఆ యొక్క ప్రపంచాన్ని కదిలించి వేశాడు. He made lot of mistakes in English and grammar when he was preaching. ఆయన వాక్యాన్ని బోధిస్తా ఉన్నప్పుడు ఇంగ్లీష్ భాషలో వ్యాకరణములు ఎన్నో తప్పు చెప్పేవాడు. People will laugh at him. ఆయన బోధిస్తా ఉన్న ప్రజలందరూ నవ్వేవారు. But they will be convicted of sin and get converted. కానీ వారందరూ కూడా వాళ్ళ పాపాలు ఒప్పుకొని వాళ్ళ జీవితాలు దేవుడికి ఇచ్చారు. Eyes of the Lord are running throughout the whole place. కాబట్టి యెహోవా కనుదృష్టి ప్రాంతమంతా సంచారం చేస్తా ఉంది. And when it fell on Isaiah, యెషయా మీద కనుదృష్టి పడినప్పుడు Isaiah said, Here am I, send me Lord. యెషయా అన్నాడు, ప్రభువా ఇదిగో నేనున్నాను, నన్ను పంపించు. And one of the biggest prophet of the Bible is Isaiah. బైబిల్లో ఉన్నటువంటి అతి గొప్ప ప్రవక్తలో ఒక గొప్ప ప్రవక్త యెషయా. The benefits of being blessed should not be the motive for you to be committed. నీ జీవితాన్ని ప్రభువుకి అప్పగించుకోవడానికి నిన్ను నడిపించి ప్రోత్సహించేది దేవుడు ఏదో నన్ను ఆశీర్వదిస్తాడు అనేది కాదు. కాదు. For God's glory. దేవుని యొక్క మహిమ కొరకు Give God what is His. ఆయనకి చెందినదంతా కూడా దేవునికి ఇచ్చేసాడు. Let the eye of God stop over you, like the star stopped over the manger when Jesus was born. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి ఆ యొక్క నక్షత్రం ఏ విధంగా అయితే ఆ జ్ఞానుల మీద ఆగిందో ఆ విధంగా దేవుని యొక్క కనుదృష్టి మీ మీద ఆగినవండి. You will be blessed. నీవు ఆశీర్వదించబడతావు. Your family will be blessed. నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది. Your community will be blessed. నీ యొక్క ఆ యొక్క వంశమంతా ఆశీర్వదించబడుతుంది. will be blessed. నీ పట్టణం ఆశీర్వదించబడుతుంది. State will be blessed. నీ రాష్ట్రము, the whole country will be blessed. దేశమంతా ఆశీర్వదించబడుతుంది. All the continents will be blessed. ప్రపంచ ఖండాలు ఆశీర్వదించబడతాయి. Bless the world through Abraham. అబ్రహాము ద్వారా దేవుడు ప్రపంచాన్ని ఆశీర్వదించినట్లుగా నీ ద్వారా దేవుడు ప్రపంచాన్ని
ఆయన ఆశీర్వదిస్తాడు. God's eye was looking over the Ur of the Chaldees. కల్దీయుల యొక్క పట్టణం అంతటి మీద దేవుని యొక్క కనుదృష్టి అటు ఇటు తిరుగుతా ఉంది. All were idol worshippers. అక్కడ ఆ కల్దీయులు ఊరు అనేటువంటి ఆ యొక్క పట్టణం మీద ఉన్న వారంతా విగ్రహారాధికులు. But the eyes of God stopped on Abraham. కానీ దేవుని యొక్క కనుదృష్టి అబ్రహాం మీద ఆగింది. And today, ఈ దినమున Ishmaelites are descendants of Abraham. ఇష్మాయిలీలందరూ కూడా అబ్రహాం నుండి వచ్చిన వాళ్ళే. Jews are the children of Abraham. యూదులందరూ కూడా అబ్రహాము సంతానము. Jesus, Christians are the children of Abraham. ఆ యొక్క క్రైస్తవులైనటువంటి వారందరూ అబ్రహాము సంతానమే. God of Abraham can bless you, my friends. ఆ అబ్రహాము దేవుడే నిన్ను కూడా ఆశీర్వదించగలడు. I'm not tempting you. మిమ్మల్ని ఏదో నేను శోధించట్లేదు, తొందరపెట్టలేదు. I'm not bribing you. మీకేదో ఇచ్చకపు మాటలు I'm చెప్పట్లేదు. not manipulating you. నేనేదో ఉన్నది లేనట్టుగా చెప్పట్లేదు. If you don't respond to the look of God upon you, you will be the loser in time and eternity. ఒకవేళ గనక దేవుని యొక్క కనుదృష్టి మీ మీద ఆగినప్పుడు మీరు ప్రతిస్పందించకపోతే నిత్యత్వం వరకు సమస్తమును పోగొట్టుకున్న వాడు నీవే అవుతావు. God says, దేవుడు చెప్తా ఉన్నాడు, my thoughts towards you are more in number than the sand. ఇదిగో నేను నీ ఎడల కలిగినటువంటి యొక్క ఆలోచన ఉద్దేశములన్నీ ఈ యొక్క సముద్రపు ఒడ్డునటువంటి ఇసుక రేణుల కంటే ఎక్కువ. Eyes have not seen, మానవుని యొక్క దృష్టి కన్నులు చూడలేదు, ears have not heard, ఏ యొక్క చెవులు వినలేదు, neither enter the heart of man, ఎవరి యొక్క మానవుని యొక్క హృదయం దాన్ని గ్రహించలేదు. what God has prepared for those who will catch his eye vision. దేవుడు ఎవరైతే దేవుని యొక్క ఆ కను దృష్టిని చూసి దాన్ని అంగీకరిస్తారో వారి కొరకు దేవుడు ఏది సిద్ధపరిచాడో ఏ నేత్రాలు చూడలేదు, ఏ హృదయం గ్రహించలేదు. I know the thoughts I think towards you నీ ఎడల కలిగిన ఉద్దేశములు నేను ఎరుగుదును. are not evil thoughts. అవి దుష్టమైనవి కావు. Thoughts of peace. అవి సమాధానకరమైనవి. Give you a future. నీకు మంచి భవిష్యత్తునివ్వడానికి. అది నిరీక్షణను సమస్తమైనటువంటి ఆ యొక్క మంచిని ఇవ్వడానికి ఉన్నటువంటి ఆలోచనవి. Seek me and respond me. ఇదిగో నన్ను వెతుకు, నాకు ప్రతిస్పందించు. I am seeking you. నేను నిన్ను వెతుకుచున్నాను. Will you say, here am I? నువ్వు ఈ రోజు చెప్తావా, ఇదిగో ప్రభువా నేను Lord, I respond. ఇదిగో నేను ప్రతిస్పందిస్తున్నాను. I don't want to be under the curse. ఇదిగో ఆ శాపము కింద నేను ఉండాలనుకోవట్లేదు. I want under the blessing. ఇదిగో ఆశీర్వాదాల కిందకి నేను రావాలనుకుంటున్నాను. I don't want to be like a horse or a mule. ఇదిగో ఆ యొక్క గాడిద వలె గుర్రము వలె ఉండాలనుకోవట్లేదు. With a broken heart and a contrite spirit, విరిగి నలిగినటువంటి ఆ యొక్క హృదయంతోటి I make myself available to you. ఇదిగో నన్ను నేను నీకు అప్పగించుకుంటా ఉన్నాను. Have your way, Lord. ఇదిగో ప్రభువా నేనున్నాను. God will turn the world right side up through you. నీ ద్వారా I guarantee that. దేవుడు లోకాన్ని తల్లకిందులు చేస్తాడు. దానికి నేనే గ్యారెంటీ ఇస్తా ఉన్నాను. He is looking for you. నీ కొరకు ఆయన వెతుకుతున్నాడు. Will you find his look? నువ్వు ఆయన దృష్టిని కనుగొన్నావా? Will you unreservedly, unconditionally, delightfully, wholeheartedly fall at his feet and worship him? ఎలాంటి అవధులు లేకుండా, ఎలాంటి కండిషన్స్ పెట్టకుండా ఆయన యొక్క పాదముల చెంత సంతోషముగా నువ్వు సాగిలి పడినట్లయితే will you fall at his feet and worship him? ఇదిగో ఆయన యొక్క పాదముల దగ్గర పడి ఆయన ఆరాధిస్తావా? Let's pray. ప్రార్థన చేసుకుందాం. Close your eyes. దయచేసి మీ తలలో ఉంచండి. Bow your heads. దయచేసి తలలో ఉంచండి. The Lord Jesus is in our midst. యేసు క్రీస్తు ప్రభువు మన మధ్య ఉన్నారు. Just as he passed through Jericho, యెరికో పట్టణాన్ని ఆయన దాటి వెళ్తున్నట్లు he is passing through Anakapalli. ఇదిగో అనకాపల్లి పట్టణాన్ని దాటి వెళ్తున్నాడు. He sees you. ఇదిగో చూడు, You have not seen him. ఆయన చూడలేదు. He knows your heart longing. ఇదిగో నీకు హృదయాన్ని తడుచు ఉన్నాడు. He knows your name. నీ పేరు తెలుసు. He loves you just as you are. ఇదిగో నువ్వు ఎలా ఉన్నావో అలాగే నేను ప్రేమిస్తూ ఉన్నాడు. And he is telling you tonight, ఈ రాత్రికాల సమయంలో నీతో చెప్తా ఉన్నాడు ఆయన, whatever be your name, నీ పేరు ఏదైనా సరే come down. ఇదిగో ముందుకు రా, Make haste. కిందికి రా, దిగు, త్వరపడు. I want to make your heart my home. ఇదిగో నీ హృదయాన్ని నాకు నివాస స్థలముగా చేసుకోవాలి. I want to make your home my home. నీ యొక్క హృదయాన్ని నా ఇంటిగా చేసుకోవాలనుకుంటా ఉన్నాను. Will you gladly respond? ఇదిగో సంతోషంతో ఆనందంతో నువ్వు ప్రతిస్పందిస్తావా? Joyfully receive him. ఎంతో ఆనందంతో ఆయన స్వీకరిస్తావా? With him and live with him. ఆయనతో నడిచి ఆయనతో సహజీవనం చేస్తావా? And if your heart says, yes, pray for me. నీ హృదయం కనుక అవును నా కోసం ప్రార్థన చేయండి అని చెప్తే, I don't want to be a cursed man. ఇదిగో నేను శాపగ్రస్తుడిగా I want to have the
blessed life. నేను ఆశీర్వదించబడిన జీవితం కావాలి. Pray for me. దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. You raise your hand, we'll pray for you. ఇదిగో మీరు చేయెత్తి చూపించండి, మీ కొరకు ప్రార్థన చేస్తాము. Pray for me. దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. Boys, girls, men, women, pray for me. బాలురాలా, బాలికలారా, స్త్రీలారా, పురుషులారా, మీరు నా కోసం ప్రార్థన చేయండి. To be blessed and be a blessing. నేను ఆశీర్వదించబడి ఆశీర్వాదముగా ఉండాలి. Not only me, lives, generations to come. నేను ఒక్కనే కాదు, నా నుండి వచ్చే అనేక తరాలు I ఆశీర్వదించబడి. want the blessing of Abraham to come into my life. ఇదిగో అబ్రహాము యొక్క ఆశీర్వాదములన్నీ నా జీవితంలోకి రా. For the earth to be ఈ blessed. యొక్క భూమి మీద ఉన్నటువంటి కుటుంబాలన్నీ నా ద్వారా ఆశీర్వదించబడాలి. Pray for me. దయచేసి నా కొరకు ప్రార్థన And చేయండి. those who raised your hand, will you stand on your feet? దయచేసి ఎవరైతే చేతులు పైకెత్తి చూపించారో మీరు లేచి నిలబడండి. The eyes of the Lord are looking to and fro throughout the whole campaign meeting. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి యొక్క మీటింగ్ మీద అంతటి మీద యెహోవా కనుదృష్టి తిరుగులాడుచున్నది. He will show mighty through you. ఇదిగో నీ ద్వారా ఆయన ఎంత గొప్ప దేవుడో చూపిస్తాడు. Will you make Jesus the Lord of your మీ home heart? జీవితానికి యేసు క్రీస్తు ప్రభుని ఆయన ప్రభుగా రాజుగా చేస్తారా? We are going to pray for you. ఇదిగో మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా. Anyone else? ఇంకా దయచేసి ఎవరైనా ఉన్నారా? Pray for me. దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి. I want the eyes of God to fall on me. ఇదిగో ఆయన దృష్టి నా మీద పడాలి అనుకుంటా ఉన్నాను. I want God to show mighty through me. ఇదిగో నా ద్వారా దేవుని యొక్క గొప్ప తనము నా ద్వారా కనపడాలి. Pray for me. నా కొరకు ప్రార్థన చేయండి. Stand on your feet. ఆ విధంగా చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి లేచి నిలబడండి. Right. ఇప్పుడే Let us pray. ఇదిగో ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఆ విధంగా చెప్పిన వారంటే మీరు ఆ విధంగా లేచి నిలబడండి. ఇంకా ఎవరైనా ఆలోచిస్తా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఆ యొక్క ప్రేమ కలిగినటువంటి దేవుని యొక్క ఆ ప్రేమ పిలుపును తిరస్కరిస్తూ ఉన్నారా? వ్యతిరేకిస్తూ ఉన్నారా? ఇదిగో దేవుని సేవకుడు చెప్పినట్లు కృప ఒక దినమున మూయవేయబడుతుంది, సువార్తకు ద్వారం ఒక రోజు మూసివేయబడతా ఉంది. ఆ దినము ఎంత పశ్చాత్తాపడినా, ఎంత ఏడ్చినా ఇదిగో ఇక క్షమాపణ లేదు, ఇదిగో పశ్చాత్తాపక లేదు. ఇదిగో పరలోకములో దేవుని సేవకుడా నీకు వందనాలు, మా ఊరొచ్చి మాకు స్వార్థ చెప్పావు అని నువ్వు చెప్పాలనుకుంటా ఉన్నావా? నరకములో కూర్చొని అయ్యో 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 అని ఏడవాలనుకుంటా ఉన్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకా నీ హృదయాన్ని కఠినపరుచుకుంటా ఉంటే ఇదిగో దేవుని కృప ఇంకా నిన్ను బలవంతం చేస్తా ఉంది, దేవుని ప్రేమ ఇంకా నిన్ను బలవంతం చేస్తా ఉన్నది. ఇంకా ఆలోచించవద్దు, లేచి నిలబడు. లేచి నిలబడిన వారు ఆ విధంగానే మీరు ఉండండి. మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. జోసెఫ్ అన్నారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఇంకా ఎవరైనా ఉంటే నిలబడండి. ప్రభువా, ఆ రోజు జక్కయ్య మీద మీ కనుదృష్టి నిలిచింది ప్రభువా. దాటి వెళ్ళలేకపోయారు ప్రభువా. జక్కయ్యని దాటి వెళ్ళలేకపోయారు ప్రభువా. గుడ్డి భర్తిమయ్యని దాటి వెళ్ళలేకపోయారు ప్రభువా. అడగండి దయచేసి, ప్రభువా నన్ను కరుణించవా, నన్ను కనికరించవా ప్రభువా. జక్కయ్యని మార్చిన దేవుడు ప్రభువా. జక్కయ్య ఇంటికి వెళ్ళిన ప్రభువా, నా హృదయంలోనికి రావా అని అడగండి ప్రభువా. నా హృదయం తెరుస్తున్నాను ప్రభువా. జక్కయ్య హృదయం తెరిచాడు, జక్కయ్య ఇంటిని తెరిచాడు కదా ప్రభువా. నా హృదయం తెరుస్తున్నాను ప్రభువా. నా హృదయంలోనికి రండి, నన్ను నీ బిడ్డగా చేసుకోండి ప్రభువా. నీ కను దృష్టిలో నుంచి నేను బయటకు వెళ్లకుండా సహాయం చేయండి ప్రభువా. నా చేయి పట్టుకోనండి, నన్ను నడిపించండి, మీ సాక్షిగా చేసుకోండి ప్రభువా. డిఎల్ మూడిని ప్రభువా మీరు ఎన్నుకున్నారు ప్రభువా. డిఎల్ మూడి మీద మీ కను దృష్టి నిలిచింది ప్రభువా. ప్రపంచాన్ని తలకిందులు చేశాడు ప్రభువా. నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను ప్రభువా. ప్రార్థన చేయండి, అందరూ నిలబడిన వారు ప్రార్థన చేయండి ప్రభువా. నా హృదయంలోనికి రండి. ప్రభువా, నా దేశాన్ని ప్రభువా ఇదిగో మార్చాలంటే ముందు నన్ను మార్చు ప్రభువా. నన్ను మార్చు ప్రభువా.
నా దేశాన్ని మార్చడానికి ముందు నన్ను మార్చు ప్రభు అని ప్రార్థన చేయండి. నన్ను మార్చు ప్రభు అని ప్రార్థన చేయండి. ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు. ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు. ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు. యథార్థవంతుడిగా ఉండాలని, యథార్థవంతులుగా నిన్ను చేయాలని, యథార్థవంతురాలుగా చేయాలని, తన ఎడల యథార్థ హృదయం నీకు దయచేయాలని, తెరిచిన పుస్తకంగా, తెరిచిన అద్దముగా నీ హృదయం ఉండాలని, ప్రతి వేషధారణ నీలో నుంచి తీసివేయాలని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు. ప్రార్థన చేయండి దయచేసి. ప్రభువా, నా హృదయంలోనికి రా, నన్ను నీ బిడ్డగా చేసుకో, నా చేయి పట్టుకో ప్రభువా. నేను పట్టుకుంటే వదిలిపెడతానేమో ప్రభువా, నా చేయి మీరు పట్టుకోండి ప్రభువా. ప్రభువా, నీ సాక్షిగా నన్ను వాడుకో ప్రభువా. లోక పాపము నుంచి విడిపించండి. నన్ను మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి మీరు కూర్చునండి. Dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, thank you for your love and fellowship. మీ యొక్క ప్రేమ కొరకు, మీ ఇచ్చినటువంటి ఆప్యాయమైన సహవాసం కొరకు మీకు Thank వందనాలు. you for coming night by night. ప్రతి రాత్రి మీరు వచ్చినందుకు మీకు వందనాలు. You have not believed me, you have believed Jesus. మీరు నన్ను నా యందు విశ్వాసం ఉంచలేదు, యేసు ప్రభునందు విశ్వాసం You ఉంచారు. have trusted Jesus, not me. యేసు ప్రభుని మీరు నమ్మారు, నన్ను కాదు. I'll be gone tomorrow to Vizag, రేపు నేను విశాఖపట్నం వెళ్తాను, but the Lord will be in you forever and ever. కానీ యేసు ప్రభు వారు మీరు నిత్యము ఉంటారు. And some of you have drunken husbands. కొంతమందిలో మీకు తాగుబోతులైన భర్తలు ఉన్నారు. Some of you have hellish families. కొంతమందిలో ఆ యొక్క వివాదాలైనటువంటి కుటుంబాలు ఉన్నాయి. Some of you children need wisdom. కొంతమంది పిల్లలకి జ్ఞానం కావాలి. You are full of fear. ఎంతో భయంతో ఉన్నారు మీరు. Jesus says, fear not. యేసు ప్రభు అంటున్నారు, I am the I భయపడకు. am. ఉన్నవాడు నన్నవాడును నేను. All you need is me. మీకు కావలసినంత ఎవరో కాదు, నేనే. Everything you need is in me. నాలో మీకు కావలసినంత నాలో ఉంది. Therefore trust me. కాబట్టి నన్ను నమ్మండి, Love me. నన్ను ప్రేమించండి. Above everyone. అందరికంటే అన్నిటికంటే ఎక్కువగా. And do what I tell you to do. నేను ఏది చేయమని చెప్తాను అది చేయండి. Just as I blessed Abraham and made him a blessing to all the families. అబ్రహాము నేను ఆశీర్వదించి అనేకమైనటువంటి అన్ని కుటుంబాలకు ఆశీర్వాదకరంగా ఆయన చేసినట్లుగానే The blessing of Jesus will be in you and through you. యేసు ప్రభువు యొక్క ఆశీర్వాదము మీలో ఉంటుంది, మీ ద్వారా వెళ్తుంది. Shall we all shout, thank you Lord Jesus? అందరం గట్టిగా థ్యాంక్ యూ లార్డ్ జీసస్ అని చేద్దామా? Once again, louder. Thank గట్టిగా you Lord Jesus. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. Thank you Lord Jesus. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. Amen. ఆమేన్. Good night. Pray for me. దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి. వందనాలు.